హలో అండి, ఇది మన టైమ్ అండ్ వర్క్ చాప్టర్లో పార్ట్ నెంబర్ 2. ఈ పార్ట్లో మనం పర్సన్స్ లీవింగ్ మోడల్లో క్వశ్చన్స్ కవర్ చేస్తాం. అంటే 2-3 మెంబర్స్ వర్క్ స్టార్ట్ చేస్తారు, మధ్యలో ఎవరో ఒకళ్ళో ఇద్దరో మానేయటం, లేదా వర్క్ ఫినిష్ అయ్యే ఒక 5-6 డేస్ ముందు మానేయటం. అలా వెరైటీ ఆఫ్ క్వశ్చన్స్ అన్నీ కూడా నేను ఈ పార్ట్లో ఇంక్లూడ్ చేశాను. ఒక్కొక్కటిగా మనం డీల్ చేద్దాం. బట్ ఫస్ట్ మీరు ఒకసారి వీడియో పాజ్ చేసి ఈ ఫస్ట్ క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ట్రై చేశారా? చలో. 2 workers A and B can complete a work in 35 days and 45 days respectively. Okay. Initially, both A and B started working together. However, A left after some days and B alone completed the remaining work in 29 days. Find the number of days that A and B worked together. As usual, ఒక ఇద్దరు పర్సన్స్ ఉన్నారు, A and B. ఏకి వర్క్ ఫినిష్ చేయడానికి 35 డేస్, బీకి వర్క్ ఫినిష్ చేయడానికి 45 డేస్. ఇప్పుడు మన టోటల్ వర్క్ ఏమవుతుంది? ఎల్సిఎంఏ అయ్యి ఉండాల్సిన అవసరం లేదు. 35తో 45తో డివైడ్ అవ్వగలిగే నెంబర్ అయి ఉండాలి. ఎల్సిఎంతో చేస్తే ఏంటంటే లీస్ట్ మల్టిపుల్ కదా, అంటే లీస్ట్ నెంబర్ కాబట్టి మనకి క్యాల్కులేషన్ తక్కువ అవుతుందని ఇంకేం లేదు. ఓకేనా? మీరు ఏ నెంబర్ అయినా తీసుకోవచ్చు, కాకపోతే 35తో 45తో డివైడ్ అయ్యేలా ఉండాలి. ఈ కేసులో మనం ఎల్సిఎంఏ తీసుకుందాం. దీన్ని మనం ఎలా రాయొచ్చు? 7x5, దీన్ని 9x5. అవునా? ఇక్కడ కూడా 5 ఉంది, ఇక్కడ కూడా 5 ఉంది. సో 5ని ఎల్సిఎంలో ఇంక్లూడ్ చేయండి. అండ్ 7 ఇక్కడ యూనిక్ నెంబర్ 7, అండ్ 9 కూడా యూనిక్, ఇంకెక్కడ రాదు కాబట్టి 9. 9 7 జా 63 5 ఎంత వస్తుంది? 315. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయడానికి, అంటే ప్యూర్ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయడానికి ఎవరికైనా మెథడ్ కావాలంటే ఒకసారి మెన్షన్ చేయండి, నేను అది సెపరేట్గా మీకు చెప్తాను. ఓకేనా? మన స్టూడెంట్స్లో ఒక స్టూడెంట్ యూనిట్ డిజిట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అది కూడా అడిగారు. చాలామంది సైక్లిసిటీ ఫాలో అవుతూ ఉంటారు, అది కూడా ఫాలో కాకుండా డైరెక్ట్లీ జస్ట్ బై లుకింగ్ ఎట్ ద క్వశ్చన్ మనం ఆన్సర్ చేయొచ్చు. ఆ మెథడ్ కూడా చెప్తాను, కేర్ఫుల్గా వినాలి. బట్ ఫస్ట్ టోటల్ వర్క్ ఎంత వస్తుందండి? 315 యూనిట్స్. 315 డేస్ మన టోటల్ వర్క్ అయితే ఆ టోటల్ వర్క్ని ఏ అనే పర్సన్ ఫినిష్ చేయడానికి 35 డేస్. 35 డేస్లో 315 యూనిట్స్ ఆఫ్ ద వర్క్ అంటే 1 డేలో 9 యూనిట్స్ ఆఫ్ ద వర్క్. ఇది ఏ అనే పర్సన్ యొక్క ఎఫిషియన్సీ. 45 డేస్లో 315 యూనిట్స్ ఆఫ్ ద వర్క్ అంటే 1 డేలో బీ చేసే వర్క్ ఎంత? 7 యూనిట్స్. ఇది బీ ఎఫిషియన్సీ. ఓకేనా? ఇక్కడ మనకి వర్క్ అనేది ఎలా ఫినిష్ అవుతుంది? ఇనీషియల్లీ బోత్ ఏ అండ్ బీ స్టార్టెడ్ వర్కింగ్ టుగెదర్. హౌఎవర్ ఏ లెఫ్ట్ ఆఫ్టర్ సమ్ డేస్ అండ్ బీ అలోన్ కంప్లీటెడ్ ద రిమైనింగ్ వర్క్ ఇన్ 29 డేస్. అంటే ఇనీషియల్గా ఏ అండ్ బి వీళ్ళిద్దరూ కలిపే వర్క్ స్టార్ట్ చేశారు. ఇలా ఏ అండ్ బి కలిసి కొద్ది రోజులు చేసిన తర్వాత ఏ వర్క్ మానేశాడు. ఆ తర్వాత బి ఆ మిగిలిన వర్క్ చేయడానికి 29 డేస్ తీసుకున్నాడు. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఎన్ని డేస్ అండి? 29 డేస్ మిగిలిన వర్క్ ఫినిష్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అండ్ బి వీళ్ళిద్దరూ కలిసి పీ నెంబర్ ఆఫ్ డేస్ వర్క్ కలిసి చేశారనుకోండి. ఇప్పుడు మన వర్క్ ఏ జోన్లో ఫినిష్ అవుతుందో ఒకసారి చూడండి. ఏ కంప్లీట్ చేసిన ఈ వర్క్, బి కంప్లీట్ చేసిన ఈ వర్క్, అంటే వాళ్ళిద్దరూ కలిసి చేసిన ఈ వర్క్ ప్లస్ బి ఆ మిగిలిన వర్క్ చేశాడు కదా, అంటే ఈ వర్క్. మొత్తం ఇదంతా కలిపితే మనకి దేనికి ఈక్వల్ అవ్వాలి? టోటల్ వర్క్కి ఈక్వల్ అవ్వాలి. టోటల్ వర్క్ నేను అక్కడ షేడ్ చేసిన రీజన్లోనే కంప్లీట్ అయిపోతుంది. మనం అనుకున్నాం కదా, వీళ్ళిద్దరూ కలిసి పీ నెంబర్ ఆఫ్ డేస్ వర్క్ చేశారనుకోండి. అంటే పీ నెంబర్ ఆఫ్ డేస్ ఏ బి ఇద్దరూ కలిసి పని చేశారు. ఏ 1 డే వర్క్ ఎంత? 9. బి 1 డే వర్క్ ఎంత? 7. వీళ్ళిద్దరూ కలిపి 1 డేలో ఎంత చేస్తారు? 16. 1 డేలో వీళ్ళిద్దరూ ప్రొడ్యూస్ చేసేది 16 అయితే మరి వాళ్ళిద్దరూ కలిసి చేసిన ఈ పీ నెంబర్ ఆఫ్ డేస్ ఆ టోటల్ వర్క్ ఎంత అయి ఉండాలి? పీ ఇంటూ 16. అక్కడితో వర్క్ అవ్వలేదు, బీ చేసిన ఈ రిమైనింగ్ వర్క్ కూడా కలిపితేనే టోటల్ వర్క్. సో బీ చేసిన రిమైనింగ్ వర్క్ ఏమవుతుంది? 29 డేస్. ఎవరు చేశారు అక్కడ వర్క్? బి. 1 డే వర్క్ ఎంత? 7. మరి 29 డేస్ వర్క్ ఎంత అవుతుంది? 29 ఇంటూ 7. ఇదంతా కలిపితే దేనికి ఈక్వల్ అవ్వాలి? టోటల్ వర్క్ 315కి ఈక్వల్ అవ్వాలి. కథం. ఇప్పుడు చూడండి, 16p ప్లస్ 29 7s ఎంత వస్తుంది? 203. దట్ ఈక్వల్స్ టు 315. ఇప్పుడు 203 అవతలకి వెళ్ళిపోతే 1 సెకండ్ తీసేస్తాను. 203 అవతలకి వెళ్ళిపోతే 112. 16p వాల్యూ ఎంత అంట? 112. అంటే p వాల్యూ ఎంత? 7. అంటే p వాల్యూ ఎంత వచ్చిందండి? 7. అంటే 7 డేస్ వరకు కూడా ఏ అండ్ బి వీళ్ళిద్దరూ కూడా కలిసి వర్క్ చేశారు. ఆ తర్వాత ఏ మానేశాడు. ఏ ఎన్ని డేస్ తర్వాత మానేశాడు అంటే ఏమని చెప్తారు? 7 డేస్ తర్వాత కదా మానేశారు. క్వశ్చన్లో మనకు అలా కూడా అడగొచ్చు. ఒకటి, ఇద్దరు కలిసి ఎన్ని డేస్ పని చేశారు అని అడగొచ్చు, లేదా ఏ ఎన్ని డేస్ తర్వాత మానేశారు అని కూడా అడగొచ్చు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఏ అండ్ బి స్టార్టెడ్ వర్కింగ్ టుగెదర్, but after some days A left the work and the whole work will be completed in 24 days. Find after how many days A left if A and B can complete the work in 25 and 40 days respectively. A అనే ఒక పర్సన్, B అనే ఒక పర్సన్. Aకి 25 days, Bకి
40 days. మన టోటల్ వర్క్ ఏమవుతుంది? 25తో 40తో డివైడ్ అయ్యేలా ఉండాలి నెంబర్, అంటే 200 అనుకోండి. టోటల్ వర్క్ 200 అయితే అది చేయడానికి ఏకి 25 డేస్, అంటే 1 డేలో తను చేసే వర్క్ ఎంత అవ్వాలి? 8. 40 డేస్లో 200 అంటే 1 డేలో బీ చేసే వర్క్ ఎంత అయి ఉండాలి? 5. సో 1 డేలో ఏ చేసే వర్క్ ఎంత? 8. 1 డేలో బీ చేసే వర్క్ ఎంత? 5. ఇక్కడ మనకి వర్క్ ఎలా ఫినిష్ అవుతుంది? ఏ అండ్ బి స్టార్టెడ్ వర్కింగ్ టుగెదర్. ఇద్దరు కలిసే పని స్టార్ట్ చేశారు. బట్ ఆఫ్టర్ సమ్ డేస్ ఏ మానేశాడు, అంటే ఏ బి. వీళ్ళిద్దరూ కలిసి కొద్ది రోజులు పనిచేశారు, బాగానే పనిచేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ నెంబర్ ఆఫ్ డేస్. ఆ తర్వాత ఏ మానేశాడు. ఆ తర్వాత బి వర్క్ కంటిన్యూ చేసేసి, ఎవరు మానేశారు? ఏ లెఫ్ట్ ద వర్క్. ఏ మానేశాడు కాబట్టి బి వర్క్ కంటిన్యూ చేస్తూ వర్క్ అనేది ఫినిష్ చేసేసారు. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ మనకి ఇచ్చిన డేటా ఏంటంటే ద హోల్ వర్క్ విల్ బీ కంప్లీటెడ్ ఇన్ 24 days అంట. ప్రీవియస్ క్వశ్చన్లో ఏంటి? రిమైనింగ్ వర్క్ బీ చేయడానికి 29 days తీసుకున్నారు. బట్ ఈ క్వశ్చన్లో ద హోల్ వర్క్ విల్ బీ కంప్లీటెడ్, అంటే హోల్ వర్క్ మొత్తం వర్క్ కంప్లీట్ అవ్వడానికే 24 days. ఓకేనా? అంటే వర్క్ స్టార్ట్ అయిన దగ్గర నుండి వర్క్ ఎండ్ అయ్యేదాకా టోటల్ డ్యూరేషన్ ఎంత? అది 24. బట్ ప్రీవియస్ క్వశ్చన్లో ఏంటి? బి ఒక్కడే ఆ మిగిలిన వర్క్ చేయడానికి 29 days తీసుకున్నాడు, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా అది 29 days ప్రీవియస్ క్వశ్చన్లో. బట్ ఈ క్వశ్చన్లో అలా కాదు. ఓకేనా? 1 second. ఓకేనా? ఈ క్వశ్చన్లో మనకి వర్క్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి వర్క్ ఎండ్ అయ్యేదాకా టోటల్ డ్యూరేషన్ ఎంత? 24 days. మరి టోటల్ డ్యూరేషన్ 24 అయితే అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఈ డ్యూరేషన్ ఎంత? ఎక్స్. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఈ డ్యూరేషన్ ఎంత అవ్వాలి? ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఎక్స్. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఎంత అయి ఉండాలి? 24 - x. అంతేనా? 24 - x నెంబర్ ఆఫ్ డేస్. అంటే ఇక్కడ మనకి వర్క్ ఎలా ఫినిష్ అవుతుంది? ఎక్స్ నెంబర్ ఆఫ్ డేస్ ఏ చేసిన వర్క్, అదే ఎక్స్ నెంబర్ ఆఫ్ డేస్ బీ చేసిన వర్క్, ప్లస్ ఈ 24 - x నెంబర్ ఆఫ్ డేస్ బీ చేసిన వర్క్. ఈ వర్క్ అంతా కలిపితే మన టోటల్ వర్క్ ఫినిష్ అవుతుంది. అయితే ఫస్ట్ ఎక్స్ నెంబర్ ఆఫ్ డేస్ ఏబి వీళ్ళిద్దరూ కలిసి చేసిన వర్క్ ఎంత? అది ఫైండ్ అవుట్ చేయండి. 1 డేలో ఏ చేసే వర్క్ 8, 1 డేలో బీ చేసే వర్క్ 5, 1 డేలో వీళ్ళిద్దరూ కలిసి చేసే వర్క్ ఎంత? 13. అలా వాళ్ళిద్దరూ కలిపి ఎన్ని డేస్ పని చేశారు? ఎక్స్ డేస్ బాగానే పనిచేశారు. తర్వాత ఏ మానేశాడు. తర్వాత ఈ మిగిలిన వర్క్ని బి ఎన్ని డేస్లో కంప్లీట్ చేసినట్టు? 24 - x డేస్లో. 24 - x నెంబర్ ఆఫ్ డేస్లో బి కంప్లీట్ చేశారు. బి 1 డే వర్క్ ఎంత? 5. అలాంటిది 24 - x డేస్లో 24 - x × 5 ఇంత వర్క్ చేసి ఉండాలి. వాళ్ళిద్దరూ కలిపి చేసిన వర్క్, బి ఒక్కడే మిగిలిన డేస్లో కంప్లీట్ చేసిన వర్క్. ఇదంతా కలిపితే మనకి టోటల్ వర్క్ 200కి ఈక్వల్ అవ్వాలి. అంతే కదా? ఇప్పుడు 13x + 24 5 120 - 5x దట్ ఈక్వల్స్ టు వాట్? 200. సో 13x - 5x అంటే 8x. 120 అవతలకి వెళ్ళిపోతే 80. 8x = 80 అంటే x వాల్యూ ఎంత వస్తుంది? 10. x వాల్యూ 10 అంటే వాళ్ళిద్దరూ కలిసి ఎన్ని డేస్ పని చేశారు? ఎక్స్ నెంబర్ ఆఫ్ డేస్ బాగానే పనిచేశారు. ఆ తర్వాత ఏ మానేశాడు. ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? 10. అంటే ఏ ఎన్ని డేస్ పని చేసి మానేశాడు? 10 days ఏ బాగానే పనిచేశాడు, దాని తర్వాత మానేశాడు. క్లియరా? చలో నెక్స్ట్ క్వశ్చన్. ఏ అండ్ బి టుగెదర్ కెన్ కంప్లీట్ ఎ వర్క్ ఇన్ 40 days. ఇద్దరు కలిసి పని చేస్తే 40 daysలో వర్క్ అయిపోద్దంట. దే స్టార్ట్ వర్క్ టుగెదర్ అండ్ ఆఫ్టర్ 31 days బీ లెఫ్ట్. ఇద్దరు కలిసి 31 days వరకు బాగానే పనిచేశారు, తర్వాత బీ మానేశాడు. అండ్ ద హోల్ వర్క్ ఈజ్ కంప్లీటెడ్ ఇన్ 46 days. వాళ్ళు అలా పని చేస్తే టోటల్గా 46 days పట్టిందంట. ఫైండ్ ద టైమ్ ఇన్ విచ్ ఏ ఎలోన్ కెన్ కంప్లీట్ 50% ఆఫ్ ద వర్క్. దీన్ని 2 methodsలో చేద్దాం. ఫస్ట్ మెథడ్ నాకు చెప్పండి. ఏ 1 day ఎఫిషియన్సీ, 1 day ఏ చేసే వర్క్ని కాసేపు ఏ అనుకుందాం. ఏ 1 dayలో చేసే వర్క్ అంటే ఏ ఎఫిషియన్సీ ఏ అనుకుందాం. అండ్ బి 1 dayలో చేసే వర్క్ని కాసేపు బి అనుకుందాం. ఓకేనా? ఏ 1 dayలో చేసే వర్క్ ఏ, బి 1 dayలో చేసే వర్క్ ఎంత? బి. ఇద్దరు కలిపి 1 dayలో చేసే వర్క్ ఎంత అవుతుందండి? ఏ + బి. సో ఇలా వీళ్ళు 31 days ఇలా వీళ్ళు 40 days చేస్తే టోటల్ వర్క్ ఫినిష్ అయిపోద్ది. ఇలా వీళ్ళు 40 days చేశారనుకోండి, టోటల్ వర్క్ ఫినిష్ అయిపోతుంది. అంటే ఏ + బి × 40 అయితే ఇది మన టోటల్ వర్క్. ఓకే, బట్ వీళ్ళు వర్క్ ఎలా ఫినిష్ చేశారంట? దే స్టార్ట్ ద వర్క్ టుగెదర్. ఇద్దరూ కలిపే పని స్టార్ట్ చేశారు. 1 dayలో వాళ్ళు ఏ + బి చేస్తారు. అలా వాళ్ళు ఎన్ని డేస్ కష్టపడ్డారు? 31 days బాగానే పనిచేశారు. బట్ ఆ తర్వాత ఏం జరిగింది? బి మానేశాడు. బి మానేస్తే ఇంకా మిగిలిన వర్క్ని ఎవరు చేయాలి? ఏ ఒక్కడే చేయాలి. ఏ ఎన్ని డేస్ కష్టపడ్డాడు? సార్ అది మనకు తెలియదు కదా. ఇక్కడ చూడండి, టోటల్ వర్క్ 46 daysలో కంప్లీట్ అయిందంటే వాళ్ళిద్దరూ ఆల్రెడీ 31 days కంప్లీట్ చేశారు. అంటే ఇంకా ఎన్ని డేస్ ఏ పని చేసి ఉండాలి? ఒక్కడే 15 days కదా. అంటే ఏ అక్కడ 15 days ఎక్స్ట్రాగా పనిచేశాడు. టోటల్ వీళ్ళిద్దరూ కలిసి 31 days, ఏ ఒక్కడే 15 days. అప్పుడు టోటల్గా 46 days అవుతుంది. సో వీళ్ళిద్దరూ ఈ విధంగా ఈ టోటల్ వర్క్ని ఫినిష్ చేశారు. అంటే వీళ్ళిద్దరూ కలిపి 31 days,
ఆ మిగిలిన వర్క్ని ఏ ఒక్కడే ఆ మిగిలిన 15 డేస్లో కంప్లీట్ చేశారు. అంటే వీళ్ళు ఈ విధంగా టోటల్ వర్క్ని ఫినిష్ చేశారు. సో ఇప్పుడు ఇదంతా కలిపితే ఏమవుతుంది, అది కూడా టోటల్ వర్కే. మరి అది టోటల్ వర్కే, ఇది టోటల్ వర్కే. మనకి టోటల్ వర్క్ కావాలంటే ఎలా తీసుకురావచ్చు, అయితే మీరు దీన్ని యూజ్ చేసినా టోటల్ వర్క్ వస్తుంది, లేదా దీన్ని యూజ్ చేసినా మీకు టోటల్ వర్క్ వస్తుంది. ఆ రెండు ఎలానో ఈక్వల్ కదా. ఇప్పుడు ఈక్వేషన్ ఎలా అవుతుందో చూడండి. 40A + 40B = ఇలా చేయటం ఎందుకు, 1 సెకండ్. ఇక్కడ 40 of A + B ఉంది, ఇక్కడ 31 of A + B ఉంది. ఈ 31 of A + B ఇటు వచ్చేసింది అనుకోండి, అప్పుడు 9 of A + B ఉంటుంది. దట్ ఈక్వల్స్ టు A × 15. 3 టేబుల్తో క్యాన్సిల్ చేస్తే 3కి 5 టైమ్స్, 3కి 3 టైమ్స్. థ్రైస్ ఆఫ్ A + B, 3A + 3B = 5A. ఇప్పుడు 3A అటువైపు వెళ్ళిపోయింది అనుకోండి, 2A = 3B. ఇప్పుడు A is to B ఎంత అవుతుందో చెప్పండి, 3:2. అంటే ఏంటిది, వాళ్ళ ఎఫిషియన్సీ రేషియో కదా. A is to B అంటే ఏంటి, A అంటే ఏంటి, ఎఫిషియన్సీ ఆఫ్ A, B అంటే ఏంటి, ఎఫిషియన్సీ ఆఫ్ B. ఇప్పుడు మనకి టోటల్ వర్క్ కావాలంటే ఎలా వస్తుందని చెప్పాను, దీన్ని యూజ్ చేయండి మీకు వస్తుంది. సో A + B అంటే ఎంత, A 1 డే వర్క్ 3, B 1 డే వర్క్ ఎంత 2, ఇద్దరిది కలిపి 1 డే వర్క్ ఎంత 5. 5 × 40. ఇది మన టోటల్ వర్క్. అయితే ఈ టోటల్ వర్క్లో మనం ఎంత వర్క్ చేయాలి, 50%. అంటే దీంట్లో హాఫ్ వర్క్ చేయాలి. ఎవరు చేయాలి, ఏ చేయాలి. సో ఏ చేయాలి కాబట్టి /3. ఎవరైతే చేయాలో వాళ్ళ ఎఫిషియన్సీతో డివైడ్ చేయండి ఆ టోటల్ వర్క్ని. ఏదైతే వర్క్ చేయాలో దాన్ని న్యూమరేటర్లో, ఎవరైతే వర్క్ చేయాలో వాళ్ళ ఎఫిషియన్సీని డినామినేటర్లో. క్లియర్. 5 40s క్యాన్సిల్ చేయండి, 20. 5 20s అంటే ఎంత, 100. 100 / 3 అంటే 33 1/3. అంటే 33 1/3 నెంబర్ ఆఫ్ డేస్ అవుతుందన్నమాట ఏ అనే పర్సన్కి వర్క్ ఫినిష్ చేయడానికి. ఆన్సర్ ఆప్షన్ సి. ఇది వన్ వే ఆఫ్ డూయింగ్ ఇట్. ఇప్పుడు నేను చెప్పే సెకండ్ వే ఒక్కసారి అర్థం చేసుకోండి. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వర్క్కి వెళ్ళారు. ఆ వర్క్ అనేది 100 డేస్లో కంప్లీట్ అయిపోద్ది అనుకోండి. ఇద్దరు లేబర్ ఉన్నారు, ఆ ఇద్దరు కూడా ఒక వర్క్కి 100 డేస్ వెళ్తే టోటల్ వర్క్ ఫినిష్ అయిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళిద్దరూ 50 డేసే వెళ్ళారు అనుకోండి. టోటల్ 100 డేస్లో వర్క్ ఫినిష్ అవ్వాల్సింది వీళ్ళిద్దరూ జస్ట్ 50 డేస్ వెళ్ళారు. అంటే హాఫ్ నెంబర్ ఆఫ్ డేస్ వెళ్ళారు. హాఫ్ నెంబర్ ఆఫ్ డేస్ వెళ్తే హాఫ్ ఆఫ్ ద వర్క్ ఫినిష్ అయినట్టే కదా. ఒకవేళ 2/3 నెంబర్ ఆఫ్ డేస్ వెళ్తే 2/3 ఆఫ్ ద వర్క్ ఫినిష్ అయినట్టే కదా. ఒకవేళ 40 డేస్ వెళ్ళారనుకోండి, 40% వర్క్ ఫినిష్ అయినట్టే కదా. 100 రోజుల్లో ఒక వర్క్ కంప్లీట్ అయిపోద్ది. అలాంటిది వీళ్ళు 20 డేస్ వెళ్తే 20% వర్క్ కంప్లీట్ అయినట్టు, అంతే కదా. అలా ఇక్కడ టోటల్ 40 డేస్లో వీళ్ళిద్దరూ కలిసి పనిచేశారనుకోండి. సో టోటల్ వర్క్ అనేది 40 డేస్లో ఫినిష్ అయిపోద్ది. బట్ వీళ్ళిద్దరూ ఆ 40 డేస్లో 31 డేస్ ఆల్రెడీ పనిచేశారు. చూడండి, ఏ అండ్ బి వీళ్ళిద్దరూ కలిపి 40 డేస్ పనిచేస్తే టోటల్ వర్క్ ఫినిష్ అయిపోద్ది. బట్ వాళ్ళు ఏం చేశారు, వాళ్ళిద్దరూ కలిపి 31 డేస్ బాగానే పనిచేశారు. అంటే 31/40th పార్ట్ ఆఫ్ ద వర్క్ అనేది ఫినిష్ అయిపోద్ది. ఇంకా ఎంత పార్ట్ ఆఫ్ ద వర్క్ ఫినిష్ అవ్వదు, ఇంకా 9/40th పార్ట్ ఆఫ్ ద వర్క్ అనేది ఫినిష్ అవ్వలే. ఈ 9/40th పార్ట్ ఆఫ్ ద వర్క్ని ఎవరు చేశారంట, ఏ అనే పర్సన్ చేశారు. ఆల్రెడీ వీళ్ళిద్దరూ 31 డేస్ కష్టపడి పనిచేసేసారు, అయిపోయింది. 31 డేస్ అయిపోయిన తర్వాత టోటల్ వర్క్కి 46 డేస్ అంట. అంటే ఇంకా 15 డేస్లో ఏ ఒక్కడే పని చేశాడు అనమాట ఈ 9/40th పార్ట్ ఆఫ్ ద వర్క్ ఫినిష్ చేయడానికి. అయితే ఈ 9/40th పార్ట్ ఆఫ్ ద వర్క్ ఫినిష్ చేయడానికి ఏ అనే పర్సన్కి ఎన్ని డేస్ పట్టింది, 15 డేస్ పట్టింది. అంటే ఏ ఒక్కడే ఆ వర్క్ చేయాలంటే ఎన్ని డేస్ పడుతుంది, 600/9 డేస్ పడుతుంది. ఈ 40 ఇటు వెళ్ళిపోతుంది, 9 కిందకి వెళ్ళిపోతుంది. ఓకేనా. సో 600/9 డేస్ పడుతుంది అనమాట ఏ ఒక్కడే ఆ కంప్లీట్ వర్క్ చేయాలంటే. ఏ అనే పర్సన్కి ఆ కంప్లీట్ వర్క్ చేయడానికి 600/9 డేస్ పడుతుంది. బట్ మనకేం కావాలి, టోటల్ వర్క్ చేయాల్సిన అవసరం లేదు, దానికి హాఫ్ చేస్తే చాలు. ఏ అనే పర్సన్ ఈ టోటల్ వర్క్ చేయాల్సిన అవసరం లేదు, టోటల్ వర్క్లో హాఫ్ చేస్తే చాలు. అయితే టోటల్ వర్క్లో హాఫ్ చేయాలంటే ఆ టోటల్ వర్క్ చేయడానికి టోటల్ ఎన్ని నెంబర్ ఆఫ్ డేస్ పడుతుందో దాంట్లో కూడా హాఫ్ చేయండి. సో అప్పుడు ఏమవుతుందండి, 300/9 డేస్ అంటే 100/3 అంటే 33 1/3 నెంబర్ ఆఫ్ డేస్ పడుతుంది. మీకు అర్థమైందా? అర్థం కాకపోతే నాకు ఒకసారి చెప్పండి ఈ మోడల్. ఓకేనా. అర్థమైన వాళ్ళు నెక్స్ట్ క్వశ్చన్కి అలా ఫార్వర్డ్ చేసుకుంటూ వెళ్ళండి. అర్థం కాని వాళ్ళకి నేను మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, ఒక్కసారి చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఒక వర్క్ ఉందండి, మీరు టోటల్ 100 డేస్లో వర్క్ ఫినిష్ అయిపోద్ది. 100 డేస్లో టోటల్ వర్క్ ఫినిష్ అయిపోద్ది అంటే మీరు 50 డేసే వెళ్ళారనుకోండి. అంటే 50 అవుట్ ఆఫ్ టోటల్ 100 డేస్ వర్క్ 50 డేస్ వెళ్ళారంటే
మీకు 1/2 పార్ట్ ఆఫ్ ద వర్క్ ఫినిష్ అయినట్టే కదా. 100 డేస్లో వర్క్ ఫినిష్ అయిపోద్ది అంటే మీరు 50 డేస్ వెళ్ళారు, టోటల్ వర్క్ ఫినిష్ అయిపోయినట్టు, సగం వర్క్ ఫినిష్ అయినట్టేగా. ఒక 8 డేస్లో ఒక టోటల్ వర్క్ అయిపోద్దండి. 8 డేస్ మీరు ఒక పనికి వెళ్తే టోటల్ వర్క్ అయిపోద్ది అనుకోండి. మీరు జస్ట్ 4 డేస్ వెళ్ళారు అంటే మీకు హాఫ్ వర్క్ అయిపోయినట్టే కదా. 8 డేస్లో అయిపోవాల్సిన వర్క్కి మీరు 4 డేస్ వెళ్ళారంటే హాఫ్ వర్క్ అయిపోయినట్టు. మరి 8 డేస్లో అయిపోవాల్సిన వర్క్కి మీరు 3 డేసే వెళ్ళారనుకోండి, ఎంత పార్ట్ ఆఫ్ ద వర్క్ ఫినిష్ అయినట్టు? 3/8 పార్ట్ ఆఫ్ ద వర్కే ఫినిష్ అయినట్టు, అంతే కదా. అలానే ఈ క్వశ్చన్లో మనకి ఏమన్నారు, టోటల్ 40 డేస్ వాళ్ళిద్దరూ కష్టపడితే టోటల్ వర్క్ అయిపోద్ది. బట్ వీళ్ళిద్దరూ 31 డేస్ వరకు బాగానే కష్టపడ్డారు. అంటే 31 డేస్ వరకు వాళ్ళిద్దరూ కష్టపడ్డారు. అంటే వాళ్ళిద్దరూ కలిపి 40 డేస్ చేస్తే వర్క్ అయిపోతుంది. బట్ వాళ్ళిద్దరూ కలిపి 31 డేస్ కష్టపడ్డారు. అంటే 31/40th ఆఫ్ ద వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఎంత పార్ట్ ఆఫ్ ద వర్క్ కంప్లీట్ అవ్వలేదు? 9/40th పార్ట్ ఆఫ్ ద వర్క్ అనేది కంప్లీట్ అవ్వలేదు. 31 డేస్ వాళ్ళు పనిచేసిన తర్వాత బి మానేశాడు. అంటే ఈ 9/40th ఆఫ్ ద వర్క్ ఎవరు చేసి ఉండాలి? ఏ అనే పర్సన్ చేసి ఉండాలి. ఏ అనే పర్సన్కి ఈ 9/40th ఆఫ్ ద వర్క్ చేయడానికి ఎన్ని డేస్ పట్టిందంటే అకార్డింగ్ టు ద క్వశ్చన్ వీళ్ళిద్దరూ 31 డేస్ బాగానే కష్టపడ్డారు. టోటల్ వర్క్ 46 డేస్లో అయింది. అంటే వీళ్ళిద్దరూ కలిపి కష్టపడింది 31 డేస్. అది తీసేస్తే ఇంకా 15 డేస్ ఒక్కడే కష్టపడ్డాడు ఈ 9/40th ఆఫ్ ద వర్క్ చేయడానికి. సో ఇది 15. సో క్యాన్సిల్ చేస్తే 3కి ఇది 3 టైమ్స్, 3కి ఏమో ఇది 5 టైమ్స్. సో 5 4 200/3. సో ఏ అనే పర్సన్కి ఆ టోటల్ వర్క్ ఫినిష్ చేయడానికి 200/3 నెంబర్ ఆఫ్ డేస్ పడుతుంది. బట్ మనకి టోటల్ వర్క్ ఫినిష్ చేస్తే టైం ఎంత అని అడగట్లా. దాంట్లో 50% వర్క్ మాత్రమే ఫినిష్ చేస్తే టైం ఎంత అని అడుగుతున్నారు. అంటే దీంట్లో హాఫ్ నెంబర్ ఆఫ్ డేస్ ఎంత వస్తుంది? టోటల్ వర్క్ చేయడానికి మీకు 6 డేస్ పట్టింది అనుకోండి, హాఫ్ వర్క్ చేయడానికి 6 డేస్లో హాఫ్ నెంబర్ ఆఫ్ డేస్ పడుతుంది. అలానే టోటల్ నెంబర్ ఆఫ్ టోటల్ వర్క్ చేయడానికి ఏకి 200/3 నెంబర్ ఆఫ్ డేస్, అదే హాఫ్ వర్క్ చేయడానికి దాంట్లో హాఫ్ అంటే 100/3, విచ్ ఈస్ నథింగ్ బట్ 33 1/3 నెంబర్ ఆఫ్ డేస్. ఓకేనా. ఈ మోడల్లో క్వశ్చన్స్ మనకి రాను నెక్స్ట్ మోడల్లో వస్తాయి. చాలా ఇంపార్టెంట్. అక్కడ ఎలానో చెప్తాను అనుకోండి, బట్ ఇక్కడ కూడా మీరు వినేస్తే మీకు కాన్సెప్ట్ క్లియర్ అవుతుంది కదా. నెక్స్ట్ A and B can together complete a task in 18 hours. After 6 hours, A leaves. B takes 36 hours to finish the rest of the task. How many hours would A have taken to do the task if he worked alone? చూడండి, ఏ అండ్ బి వీళ్ళిద్దరూ కలిసి పని చేస్తానంట 18 అవర్స్లో ఒక వర్క్ ఫినిష్ అయిపోద్ది. ఆఫ్టర్ 6 hours ఏ లీవ్స్. 6 hours వీళ్ళిద్దరూ కలిసి బాగానే పని చేశారు, తర్వాత ఏ మానేశాడు. బి టేక్స్ 36 hours టు ఫినిష్ ద రెస్ట్ ఆఫ్ ద టాస్క్. ఈ క్వశ్చన్లో మీకు ఒక చిన్న డౌట్ వస్తుంది. ఆ డౌట్ మీకు ఏదైతే డౌట్ వచ్చి ఉంటుందో ఆ డౌట్ రిలేటెడ్గా కూడా దీన్ని సాల్వ్ చేద్దాం. ఓకేనా. కాసేపు ఫస్ట్ వర్షన్ అయిపోనివ్వండి. ఏ అండ్ బి వీళ్ళిద్దరూ కలిస్తే 18 అవర్స్లో టోటల్ వర్క్ అయిపోద్దండి. వాళ్ళిద్దరూ కూడా 6 hours బాగానే పని చేశారు. తర్వాత ఏ అనే పర్సన్ మానేశాడు. తర్వాత బి అనే పర్సన్కి 36 hours పట్టిందంట ఆ మిగతా వర్క్ ఫినిష్ చేయడానికి. హౌ మెనీ అవర్స్ వుడ్ ఏ హ్యావ్ టేకెన్ టు డూ ద టాస్క్ ఇఫ్ హీ వర్క్ అలోన్. ఏ ఒక్కడే పని చేస్తే టోటల్గా ఏకి ఎంతసేపు పడుతుండే, అది మనకు అడుగుతున్న క్వశ్చన్. ఓకే ఫైన్. దీన్ని 2 మోడల్స్లోనూ చేద్దామా? చేసేద్దాం, పోయేదే ఉంది. చూడండి, ఏ అండ్ బి వీళ్ళిద్దరూ కలిపి పనిచేస్తే 18 hours చాలు. ఏ 1 day ఎఫిషియన్సీ ఏ అనుకోండి, బి 1 day ఎఫిషియన్సీ బి అనుకోండి. ఇద్దరు కలిపి 1 dayలో ఇక్కడ హవర్ అంటున్నాడు కాబట్టి 1 hour. 1 hourలో వీళ్ళిద్దరూ కలిపి ఎంత చేస్తారంటే ఏ ప్లస్ బి. అలాంటిది వాళ్ళిద్దరూ కలిపి 18 hours పని చేస్తే టోటల్ వర్క్ అయిపోతుంది. అంటే ఇదంతా కలిపితే ఏమవుతుంది? మన టోటల్ వర్క్. సో వాళ్ళిద్దరూ కలిపి 18 hours ప్రాపర్గా పనిచేస్తే ఈ రకంగా అయిపోతుంది టోటల్ వర్క్. బట్ వాళ్ళు ఎలా పనిచేస్తున్నారు? ఏ అండ్ బి వీళ్ళిద్దరూ కలిసి 6 hours బాగానే పనిచేశారు. దాని తర్వాత ఎవరు? ఏ మానేశాడు. తర్వాత బి అనే పర్సన్ ఒక్కడే పనిచేశాడు. బట్ బి అనే పర్సన్ 1 hour వర్క్ బి అయితే అతను 36 hours పనిచేస్తున్నాడు అట్లా. సో ఇంటూ 36. సో వీళ్ళిద్దరూ కలిపి ఈ రకంగా అదే టోటల్ వర్క్ని ఫినిష్ చేస్తున్నారు. సో టోటల్ వర్క్ అనేది 2 ఈక్వల్ కదా. ఇది టోటల్ వర్కే, ఇది కూడా టోటల్ వర్కే. ఆ 2 ఈక్వల్ చేయండి. ఈక్వల్ చేసినప్పుడు ఏమవుతుందో చూడండి ఒకసారి. 6 అన్ని చోట్ల ఉంది. చూడండి, ఇక్కడ కూడా 6 ఉంది, ఇక్కడ కూడా 6 ఉంది. ఎలాగా? 6 1s, ఇది 6కి 6 times. ఎలానో యువతలు కూడా 6 ఉంది కాబట్టి క్యాన్సిల్ చేస్తే 6కి ఇది 3 times. అంతేనా? ఇక్కడ మీరు 6 కామన్ తీస్తే ఎలానో కదా డైరెక్ట్గా క్యాన్సిల్ అవుతుంది. ఈ స్టెప్ కూడా అర్థం కాకపోతే ఒక్కసారి చూడండి. డైరెక్ట్గా వేసాను అనిపిస్తుంది నాకు.
ఏ ప్లస్ బి ఇంటూ 36 18 కదా, దట్ ఈక్వల్స్ టు ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 36 ఉంది. 6 అవతల కామన్ తీస్తే ఏమవుద్దో చూడండి, ఏ ప్లస్ బి, అవునా, ఏ ప్లస్ బి ప్లస్ బి ఇంటూ 6, అవునా. సో ఈ 6తో క్యాన్సిల్ చేస్తే 3 టైమ్సే కదా, అదే అక్కడ చేశాను నేను కొంచెం డైరెక్ట్గా. ఇది మీకు సింప్లిఫికేషన్లో యూజ్ అవ్వచ్చు ఈ టెక్నిక్. అండ్ ఇప్పుడు సాల్వ్ చేయండి. థ్రైస్ ఆఫ్ ఏ ప్లస్ థ్రైస్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి ప్లస్ బి ఇంటూ 6 అంటే 6b. ఈ ఏని ఇటు తీసుకురండి, ట్వైస్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు థ్రైస్ ఆఫ్ బిని ఇటు తీసుకురండి, 4b. సో ఏ ఈజ్ టు బి ఎంత అవుతుందో చూడండి ఒకసారి, 2:1. అంటే ఏ 1 డే వర్క్ ఎంత 2, బి 1 డే వర్క్ ఎంత 1. మనకేం కావాలి, టోటల్ వర్క్ కావాలంటే మీరు దేన్ని యూస్ చేయొచ్చు, దీన్ని యూస్ చేయొచ్చు అని చెప్పానా లేదా దీన్నైనా యూస్ చేసుకోవచ్చు, మీ ఇష్టం, రెండు ఒకటేగా. సో ఏ ప్లస్ బి అంటే 3 ఇంటూ వాళ్ళు అలా ఎన్ని గంటలు పని చేయాలి, 18. ఇది మన టోటల్ వర్క్. బట్ మనకేం కావాలి, ఈ టోటల్ వర్క్ని ఏ ఒక్కడే చేస్తే ఎన్ని డేస్ పడుతుంది. ఏ 1 డే వర్క్ ఎంత 2, 1 డేలో 2 అయితే ఈ టోటల్ వర్క్ చేయడానికి ఏ ఎఫిషియన్సీతో డివైడ్ చేయండి, 2తో క్యాన్సిల్ చేస్తే ఎంత వస్తుందండి, 9, 9 3 ఎంత వస్తుంది, 27. ఇది వన్ వే ఆఫ్ డూయింగ్ ఇట్, ఓకేనా. ఇంకొకలా చేయాలనుకోండి, ఏ అండ్ బి టుగెదర్ కెన్ డూ ద కంప్లీట్ టాస్క్ ఇన్ 18 hours ఆఫ్టర్ 6 hours. చూడండి, వాళ్ళిద్దరూ కలిసి పని చేస్తే 18 hours వర్క్ అయిపోద్ది. అలాంటిది వాళ్ళు 6 hours బాగానే పని చేశారు. అంటే ఎంతవరకు ఫినిష్ చేసేసారు అప్పటికే, టోటల్ 18 hours వాళ్ళు ఆల్రెడీ 6 hours పని చేసేసారు. అంటే టోటల్గా 1/3 ఆఫ్ ద వర్క్ అనేది ఫినిష్ అయిపోయింది. అంటే ఇంకా 2/3 ఆఫ్ ద వర్క్ అనేది మిగిలిపోయింది. అది ఎవరు చేయాలి, ఏ మానేశాడు కదా. అంటే ఈ మిగిలిన 2/3 ఆఫ్ ద వర్క్ చేయడానికి బి ఒక్కడే కూర్చుంటాడు. అయితే బీకి ఈ మిగిలిన 2/3 ఆఫ్ ద వర్క్ చేయడానికి ఎన్ని గంటలు పట్టిందంట, క్వశ్చన్లో ఇచ్చాడు కదా, 36 hours టు ఫినిష్ ద రెస్ట్. ఆ రిమైనింగ్ వర్క్ కంప్లీట్ చేయడానికి తనకి 36 hours పట్టింది. ఆ రిమైనింగ్ వర్క్ ఎంత, 2/3. అది కంప్లీట్ చేయడానికి బీకి ఎంత, 36 hours. సో ఇప్పుడు ఎంత వస్తుందో చూడండి, ఇది 18. సో టోటల్ వర్క్ ఫినిష్ చేయడానికి బీకి ఎన్ని గంటలు పట్టిందంట, 18 3 54 hours. ఇది క్లియరా. ఇప్పుడు చూడండి, ఏకి బీకి వీళ్ళిద్దరూ కలిసి పని చేస్తేనేమో 18 hours అంట, బి ఒక్కడే వర్క్ ఫినిష్ చేయాల్సి వస్తేనేమో 54 hours అంట. ఇప్పుడు టోటల్ వర్క్ని కాసేపు 54 అనుకుందాం. వీళ్ళిద్దరిది కలిపి ఎఫిషియన్సీ ఎంత అవుతుంది, 3. అండ్ బి ఒక్కడిది ఎఫిషియన్సీ ఎంత అవుతుంది, 1. అయితే వీళ్ళిద్దరిది 3, బి ఒక్కడిది 1. అంటే ఏది ఎంత అయి ఉండాలి, 2 అయి ఉండాలి కదా. బీది 1 అయ్యేటప్పుడు ఏది ఖచ్చితంగా 2 అయి ఉండాలి. అప్పుడే కదా వాళ్ళిద్దరిది కలిపితే మనకి ఇక్కడ 3 అవుతుంది ఎఫిషియన్సీ. సో ఇప్పుడు బి ఎఫిషియన్సీ ఎంత, ఏ ఎఫిషియన్సీ ఎంత 2, టోటల్ వర్క్ ఎంత 54. ఆ టోటల్ వర్క్ని ఏ ఒక్కడే చేయాలంటే ఏ ఎఫిషియన్సీతో డివైడ్ చేయండి, 27. క్లియరా. మీరు ఇలా కూడా చేసుకోవచ్చు. అండ్ ఇందాక ఈ క్వశ్చన్ స్టార్ట్ చేసేటప్పుడు మీకు ఒక విషయం చెప్పాను, ఏంటి, మీకు డౌట్ రావచ్చు, ఆ డౌట్ ప్రకారం కూడా దీన్ని ఒకసారి సాల్వ్ చేద్దామని. ఒక్కసారి అలా కూడా సాల్వ్ చేద్దామా. ఈ క్వశ్చన్లో మనకి వాళ్ళిద్దరూ కలిసి వర్క్ స్టార్ట్ చేశారని చెప్పలేదు, అవునా. మీకు ఆ డౌట్ వచ్చి ఉండొచ్చు, ఇద్దరు కలిసి వర్క్ స్టార్ట్ చేశారని చెప్పారా. ఆఫ్టర్ 6 hours ఏ లీవ్స్ అని చెప్పాడు. అండ్ స్టార్టింగ్లో ఏ అండ్ బి వాళ్ళిద్దరూ కలిస్తే 18 hours వర్క్ ఫినిష్ అయిపోద్ది అని చెప్పారు, అంతే. కానీ వాళ్ళిద్దరూ కలిసే వర్క్ స్టార్ట్ చేశారు. తర్వాత ఏమనేసాడు, ఆ మిగిలిన వర్క్ని బి కంటిన్యూ చేశాడని చెప్పలేదు కదా. అంటే యాక్చువల్గా ఈ క్వశ్చన్ మీనింగ్ అదే, ఓకేనా. క్వశ్చన్ మీనింగ్ అదే, ఇక్కడ మెన్షన్ చేయలేదు అంతే. బట్ ఎగ్జామ్లో మాత్రం మెన్షన్ చేస్తాడు, ఓకేనా. మీరేం భయపడక్కర్లేదు. ఒకవేళ మీకు వచ్చిన డౌట్ ఆ విధంగా చేసామనుకోండి, అప్పుడు ఎలా ఉంటుందో చూడండి. యాక్చువల్గా వీళ్ళిద్దరూ కలిస్తే 18 hours వర్క్ అనేది అయిపోతుంది. బట్ వీళ్ళు ఎలా చేస్తున్నారు, మీకు వచ్చిన డౌట్ ప్రకారం చేద్దాం. 6 hours దాకా ఏ ఒక్కడే చేశాడు అనుకోండి. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కలిసి చేయకుండా 6 hours దాకా ఏ ఒక్కడే చేశాడు. తర్వాత బి వచ్చి రిమైనింగ్ వర్క్ చేస్తున్నాడు అనుకోండి. అంటే వాళ్ళు ఎలా వర్క్ ఫినిష్ చేస్తున్నట్టు, 6 hours దాకా ఏ ప్లస్ 36 hours దాకా బి. వీళ్ళిద్దరూ ఈ విధంగా వర్క్ చేసి టోటల్ వర్క్ని ఫినిష్ చేస్తున్నారు. వాళ్ళిద్దరూ కలిసి చేస్తేనేమో 18 hours ఫినిష్ అయిపోతుంది. ఈ రకంగా కూడా వర్క్ ఫినిష్ అవుతుంది అనుకోండి. ఇప్పుడు ఎలా రావచ్చు మనం, సేమ్ ఇందాకలనే క్యాన్సిల్ చేయండి. 6 1s 6 6 ఇది 6కి 3 times, 3తో మల్టిప్లై చేస్తే 3a + 3b ఈజ్ ఈక్వల్స్ టు a + 6b. ఈ ఏని ఇటు తీసుకురండి, అప్పుడు ఏమొస్తుంది, ట్వైస్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఈ 3bని ఇటు తీసుకురండి, థ్రైస్ ఆఫ్ బి. ఏ ఈజ్ టు బి ఎంత అవుతుంది, 3:2. ఇప్పుడు ఎఫిషియన్సీస్ మారిపోతాయి, ఎందుకంటే మోడలే మారిపోయింది కదా.
ఇక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి మీకు డౌట్ వచ్చింది. ఒకవేళ ఇలా అడిగితే ఇలా చేయాలని చెప్తున్నాను, అంతేగాని ఒకే క్వశ్చన్కి 2 ఆన్సర్లు ఇవ్వట్లేదు నేను. ఓకేనా? ప్రీవియస్ ఏదైతే చేసామో 2 మోడల్స్ చేసాం కదా, అదే దీనికి ఆన్సర్. యాక్చువల్గా ఈ క్వశ్చన్ మీనింగ్ కూడా అదే. ఎగ్జామ్లో అయితే మీకు క్లియర్గా మెన్షన్ చేస్తాడు, ఇఫ్ ఏ వర్క్ డే లోన్ ఫర్ 6 hours అండ్ బి కంప్లీటెడ్ ద రెస్ట్ ఆఫ్ ద వర్క్ ఇన్ 36 hours అని. ఓకేనా? అలాంటి క్వశ్చన్కి సొల్యూషన్ ఇది. ఇప్పుడు ఏ ఎఫిషియన్సీ ఎంత 3, బి ఎఫిషియన్సీ ఎంత 2. ఇప్పుడు మనం టోటల్ వర్క్ ఎక్కడి నుంచి తీసుకురావచ్చు, ఇక్కడ నుంచి తీసుకురావచ్చా? 5 × 18. ఇది టోటల్ వర్క్ అయితే ఏ ఒక్కడే ఫినిష్ చేయాలంటే డివైడెడ్ బై 3. అంటే ఏ ఎఫిషియన్సీ ఎంత 3 కదా, 3తో క్యాన్సిల్ చేస్తే ఎంత అవుతుంది? 6 times 6 5 ఎంత వస్తుంది? 30 అవుతుంది అప్పుడు ఆన్సర్. ఆప్షన్స్లో లేదు కదా, వాడి మీనింగ్ అది కాదు. ఓకేనా? ఇప్పుడు మనం డిస్కస్ చేసాం కదా, ఈ మోడల్ కదా వాడు అడుగుతుంది. ఓకేనా? వాడు అడిగితే ఎలా అడుగుతాడు ఈ మోడల్లో చేయాలంటే, ఏ ఎలోన్ వర్క్డ్ ఫర్ 6 hours దెన్ బి ఓవర్టుక్ అని ఇలా అడుగుతాడు. ఓకేనా? నెక్స్ట్ ట్రై చేశారా? ఏ స్టార్టెడ్ ఎ వర్క్ అండ్ లెఫ్ట్ వర్కింగ్ ఆఫ్టర్ 9 days. ఓకే, ఏ ఒక్కడే వర్క్ స్టార్ట్ చేశాడు, 9 days పని చేసి మానేశాడు. నౌ బి ఫినిష్ ద రిమైనింగ్ వర్క్ ఇన్ 24 days. అబ్బా, మనం ప్రీవియస్ క్వశ్చన్లు ఇప్పుడే కదా మాట్లాడుకున్నాం. ఇది రిమైనింగ్ వర్క్ చేయడానికి బి, ముందంతా ఏ ఒక్కడే పని చేశాడు. అలాంటిదే ఇది. చూద్దాం. హ్యాడ్ ఏ లెఫ్ట్ ద వర్క్ ఆఫ్టర్ వర్కింగ్ ఫర్ 13 days దెన్ బి వుడ్ హ్యావ్ ఫినిష్ ద రిమైనింగ్ వర్క్ ఇన్ నెక్స్ట్ 18 days అంట. ఓకే ఫైన్. దెన్ ఫైండ్ హౌ మెనీ డేస్ ఏ అండ్ బి టుగెదర్ కెన్ కంప్లీట్ ద హోల్ వర్క్. వెరీ సింపుల్. ఈక్వేషన్స్ వేసి చేసాం కదా, అలానే చేయండి, మీకు సింపుల్ అయిపోద్ది. ఎలాగా? ఏ అనేవాడు వర్క్ స్టార్ట్ చేశాడు, అలా తను ఎన్ని డేస్ పని చేశాడు? 9 days పని చేశాడు. అంటే 9 days ఏ ఎఫిషియన్సీని ఏ అనుకుందాం. 9 days ఏ పని చేశాడు ప్లస్ మిగిలిపోద్ది కదా ఇంకా వర్క్. ఆ మిగిలిన వర్క్ని ఎవరు చేస్తున్నారు? నౌ బీ ఫినిష్ ద రిమైనింగ్ వర్క్ ఇన్ 24 days అండ్ 24 days బి పని చేశాడు. 9 days ఏ పని చేశాడు, ఆ మిగిలిన వర్క్ చేయడానికి 24 days బి పని చేశాడు. ఇలా వీళ్ళిద్దరూ కలిపి టోటల్ వర్క్ ఫినిష్ చేస్తున్నారు. ఇది వన్ వే ఆఫ్ కంప్లీటింగ్ దట్ వర్క్. ఒకవేళ అలా కాకుండా హ్యాడ్ ఏ లెఫ్ట్ ద వర్క్ ఆఫ్టర్ వర్కింగ్ ఫర్ 13 days, అలా కాకుండా ఏ 13 days వర్క్ చేసి మానేశాడు అనుకోండి, అప్పుడు బీకి ఎన్ని డేస్ పట్టాలి? 18 days వర్క్ చేసి మిగిలిన వర్క్ని బీ ఫినిష్ చేసేస్తాడు. సో ఇలా చేసినా కూడా వర్క్ ఫినిష్ అవుతుంది. సో ఇది కూడా టోటల్ వర్కే. ఆ రెండు ఈక్వలే కదా. ఒకవేళ ఏ 9 days పని చేసి మానేస్తే బీకి 24 days చేయాల్సి వస్తుంది మిగిలిన వర్క్ కంప్లీట్ చేయడానికి. ఏ ఒకవేళ 13 days వర్క్ చేసి మానేస్తే బీకి జస్ట్ 18 days పడుతుంది అనమాట టోటల్ వర్క్ ఫినిష్ చేయడానికి. సో వాళ్ళు ఇలా చేసినా అదే టోటల్ వర్క్, అక్కడ అదే టోటల్ వర్క్, ఇక్కడ అదే టోటల్ వర్క్, ఆ రెండు ఈక్వల్. అవునా? ఇప్పుడు 9A ప్లస్ 24B ఈజ్ ఈక్వల్స్ టు 13A ప్లస్ 18B. 9Aని అటు తీసుకురండి 4A అండ్ 18Aని ఇటు తీసుకురండి 6B. 6B ఈజ్ ఈక్వల్స్ టు 4A అంటే A ఈజ్ టు B వాల్యూ ఎంత అవుతుందో చెప్పండి. 3:2 అయినా రేషియో ఫైండ్ అవుట్ చేస్తే. అంటే ఏ 1 day వర్క్ ఎంత 3 units అయితే బి 1 day వర్క్ ఎంత 2 units. ఎఫిషియన్సీస్ కదా ఏ అండ్ బి అంటే. అవునా? ఇప్పుడు మనకి టోటల్ వర్క్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడ నుంచి వస్తుంది, లేదా ఇక్కడ నుంచి వస్తుంది, మీ ఇష్టం ఎక్కడి నుంచి అయినా తీసుకురండి. 9 3s ఎంత వస్తుంది? నేను ఇది యూస్ చేస్తున్నాను. 9 3s ఎంత వస్తుంది? 27 ప్లస్ 24 2s ఎంత వస్తుంది? 48. ఈ రెండింటిని యాడ్ చేయండి, ఎంత వస్తుందో 75. ఇది మన టోటల్ వర్క్. ఈ వర్క్ని ఎవరంట ఫినిష్ చేయాలి? ఫైండ్ ఇన్ హౌ మెనీ డేస్ ఏ అండ్ బి టుగెదర్. ఇద్దరూ కలిపి ఫినిష్ చేయాలి. ఇద్దరు కలిపి 1 day ఎంత చేస్తారు? ఒక రోజులో ఏ 3, బి 2, ఇద్దరు కలిపి 5. క్లియరా? నెక్స్ట్ క్వశ్చన్. A can do a work in 16 days. Okay, fine. B can do it in 36 days. Okay. C can do it in 48 days. Okay. A, B, C started working together, but after working for 4 days, A left. Then, after 5 days, B also left. In how many days C will complete the remaining work? Okay, ఇక్కడ చూడండి. A అనే పర్సన్కి 16 days పడుతుంది, B అనే పర్సన్కి 36 days, C అనే పర్సన్కి 48 days. ఓకే, ఇప్పుడు టోటల్ ఎల్సిఎం ఏమనుకోవచ్చు? 144. మీకు ముందే చెప్తున్నాను, ఆటోమేటిక్గా మీకు అలవాటు అవుతుంది. ఓకేనా?
16కి 9 టైమ్స్, 36కి 4 టైమ్స్, 48కి 3 టైమ్స్. ఇప్పుడు ఇవి వీళ్ళ ఎఫిషియన్సీస్. ఏం జరిగింది, వీళ్ళ ముగ్గురు కలిపి వర్క్ స్టార్ట్ చేశారంట, ఏబిసి. వీళ్ళ ముగ్గురు కలిపి ఇలా వర్క్ చేస్తున్నారు, బాగానే చేస్తున్నారు, చేసుకుంటూ వెళ్తున్నారు. అలా వాళ్ళు ఎన్ని డేస్ కష్టపడ్డారు, ఆఫ్టర్ వర్కింగ్ ఫర్ 4 days. ఇలా వాళ్ళ ముగ్గురు కూడా 4 days బాగానే కష్టపడ్డారు. 4 days కష్టపడిన తర్వాత ఏ వర్క్ మానేశారు. దెన్ ఆఫ్టర్ 5 days బి ఆల్సో లెఫ్ట్. దెన్ అంటున్నాడు, ఆఫ్టర్ 5 days అంటున్నాడు, అంటే ఆ మూమెంట్ తర్వాత ఇంకొక 5 days తర్వాత. యాక్చువల్గా అక్కడ 5 more days అని మెన్షన్ చేయాలి, బట్ ఓకే చూడండి ఒకసారి అలా చేద్దాం. సో ఇక్కడ నుంచి ఇంకొక 5 days తర్వాత బి మానేసాడంటే ఇక్కడ నుంచి ఇంకొక 5 days వరకు బీసీ ఇద్దరు కలిసి బాగానే పనిచేస్తున్నారు. ఆ తర్వాత బి మానేసాడు అనుకోండి, ఒకసారి ఇలా చేద్దాం. అండ్ 5 days తర్వాత అంటున్నాడంటే స్టార్టింగ్ నుంచి అనుకుని అలా ఒకసారి చేద్దాం. ఓకేనా, ఇక్కడ యాక్చువల్గా మెన్షన్ చేయాలి. ఎగ్జామ్లో అయితే ఎలా మెన్షన్ చేస్తాడు చెప్పనా, ఆఫ్టర్ 5 more days అని మెన్షన్ చేస్తాడు ఒకవేళ ఎలా చేయాలంటే. ఓకేనా, కంగారు పడద్దు. మనం పెట్టిన క్వశ్చన్స్లో అంతో ఇంతో చిన్న చిన్న ఎర్రర్స్ ఉంటాయి, బట్ ఎర్రర్స్ ఉండడం వల్ల మనం 2 models కవర్ చేస్తున్నాం. చలో, సో ఒక 5 days తర్వాత బి కూడా మానేశాడు. ఆ తర్వాత సి ఒక్కడే కంటిన్యూ చేస్తాడనమాట మిగతా వర్క్ని, లాస్ట్ వరకు. మనకు అడిగింది కూడా ఏంటి, ఇన్ హౌ మెనీ డేస్ సి విల్ కంప్లీట్ ద రిమైనింగ్ వర్క్. ఆ రిమైనింగ్ వర్క్ కంప్లీట్ చేయడానికి సికి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఎన్ని డేస్ పట్టిందని అడుగుతున్నాడు. చలో, ఇప్పటిదాకా ఏబిసి వీళ్ళ ముగ్గురు కలిపి ఎంత వర్క్ చేశారో అది చూద్దాం ఫస్ట్. ఎక్కడి దాకా కంప్లీట్ చేశారంట వీళ్ళ వర్క్, ఎక్కడి వరకు కంప్లీట్ చేశారు, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా, ఈ పార్ట్ అండ్ ఈ పార్ట్లో వర్కే మనకి తెలీదు. ఆ పార్ట్లో వర్క్ కనిపెడితే చాలు, ఆ వర్క్ చేయడానికి సికి ఎన్ని డేస్ పట్టిందో చెప్పొచ్చు మనం. సో టోటల్గా 4 days వరకు వాళ్ళ ముగ్గురు కష్టపడ్డారు కదా, 4 days వరకు కూడా వాళ్ళ ముగ్గురు వరకు యాడ్ చేయండి. ఇదంతా ఎంత అవుతుంది, 9 + 4 13 + 3 16 × 16 అంటే 16 4 ఎంత వస్తుంది, 64. అంటే 4 days వాళ్ళు చేసిన వర్క్ ఎంత, 64. ఒక 5 days వరకు బి అండ్ సి వీళ్ళిద్దరు చేసిన వర్క్ ఎంత వస్తుంది, 35. అంటే 64 + 35 అంటే టోటల్గా 99. మరి టోటల్ వర్క్ మనకి 144 అయితే అందులో ఇక్కడ దాకా అంటే 99 units ఆఫ్ ద వర్క్ అనేది అయిపోయింది. ఇంకా ఎన్ని యూనిట్స్ ఆఫ్ ద వర్క్ మిగిలిపోయింది, 45 units ఆఫ్ ద వర్క్ మిగిలిపోయింది. ఆ 45 units ఆఫ్ ద వర్క్ ఏంటి, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా. అది ఎవరు చేసి ఉండాలి, సి చేసి ఉండాలి. మరి సికి ఎన్ని డేస్ పడుతుంది ఈ 45 units ఆఫ్ ద వర్క్ చేయడానికి. సి ఎఫిషియన్సీ ఎంత, 3 15. క్లియరా. ఇలా కాకుండా మీకు ఒక డౌట్ వచ్చే ఉంటుంది ఆటోమేటిక్గా. 1 second అండి, ఎరేస్ చేస్తాను. ఇప్పుడు సార్ ఏబిసి వీళ్ళ ముగ్గురు వర్క్ స్టార్ట్ చేశారు. ఓకే, వీళ్ళ ముగ్గురు కూడా ఒక 4 days వరకు బాగానే పనిచేశారు. 4 days తర్వాత ఏ మానేశాడు అన్నారు. ఓకే, బట్ ఇక్కడ దెన్ ఆఫ్టర్ 5 days బి ఆల్సో లెఫ్ట్ అంటే ఆ 5 daysని ఎక్కడి నుంచి క్యాలిక్యులేట్ చేయాలి, స్టార్టింగ్ నుంచి 5 days అనుకోవాలా, ఏ మానేసిన తర్వాత నుంచి 5 days అనుకోవాలా. ఇప్పుడు మనం చేసాం కదా దీనికంటే జస్ట్ ముందు, ఏ మానేసిన తర్వాత 5 days అనుకున్నాం కదా. అలా ఇవ్వాల్సి వచ్చినప్పుడు క్వశ్చన్లో మెన్షన్ చేస్తాడు ఆఫ్టర్ 5 more days అని. ఓకేనా, యాక్చువల్గా ఇక్కడ చిన్న ఎర్రర్ ఉండొచ్చు. సార్ అలా కాకుండా ఇలా ఇస్తే మనం ఏం చేయాలంటే స్టార్టింగ్ నుంచి తీసుకోవాలి. అంటే ఆఫ్టర్ 5 days బి ఆల్సో లెఫ్ట్ అని. ఓకేనా, స్టార్టింగ్ నుంచి తీసుకున్నారు అనుకోండి 5 days తర్వాత, అంటే బి ఇక్కడికి ఆల్రెడీ 4 days కదా, ఇంకొక 1 day వరకు పని చేస్తాడు, మానేస్తాడు. ఓకేనా, సో సి కూడా 1 day వరకు చేస్తాడు. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మిగిలిన వర్క్ అవుతుంది అప్పుడు. ఓకేనా, 1 day వరకు బి ఉంటాడంటే ఆ 1 day వరకు సి కూడా ఉంటాడు ఎక్స్ట్రాగా. 4 days చేసిన వర్క్ అంటే 64 ప్లస్ వీళ్ళిద్దరూ కలిపి 1 dayలో చేసిన వర్క్ అంటే ఎంత అవుతుంది, బి + సి అంటే అదొక 7. అంటే ఇక్కడ దాకా టోటల్ వర్క్ ఎంత అయినట్టు, 71 units ఆఫ్ ద వర్క్ కంప్లీట్ అయింది. ఇంకా ఎన్ని యూనిట్స్ ఆఫ్ ద వర్క్ అనేది కంప్లీట్ అవ్వాలి, 73 units ఆఫ్ ద వర్క్. ఈ 73 units ఆఫ్ ద వర్క్ సి అనే ఒక పర్సనే చేయాలంటే /3. ఇది అయ్యి ఉండాలన్నమాట ఆన్సర్ ఆ కేసులో. అంటే బి మానేసింది మనం స్టార్టింగ్ నుంచి 5 days అని క్యాలిక్యులేట్ చేస్తే, అదే ఏ మానేసిన తర్వాత 5 days అని క్యాలిక్యులేట్ చేస్తే ఇందాక వచ్చిన ఆన్సర్ విచ్ ఈస్ నథింగ్ బట్ 15 మన ఆన్సర్. యాక్చువల్గా ఈ క్వశ్చన్లో అలానే మెన్షన్ చేసి ఉండాలి 5 more days తర్వాత అని. చిన్న చిన్న ఎర్రర్స్ అవుతూ ఉంటాయి. ఇదిగో 1 second, ఇది కూడా ఒకసారి వీడియో పాజ్ చేసి సాల్వ్ చేయడానికి ట్రై చేయండి.
ట్రై చేశారా? ఏ కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 32 days, B can do it in 36 days, and C in 46 days. All of them start working together. A leaves after 8 days, B leaves after 1 more day. చూసారా ఎలా మెన్షన్ చేశాడో? ఇలా మెన్షన్ చేస్తాడనమాట యాక్చువల్గా. B leaves after 1 more day అంటే స్టార్టింగ్ నుంచి 9 days తర్వాత B మానేసినట్టు. ఓకేనా? ఇన్ హౌ మెనీ డేస్ C will complete the remaining work. ఇది సేమ్ మోడల్ ఇంతకు ముందు క్వశ్చన్లానే. ఒకసారి మీరు హోంవర్క్ చేసి నాకు చెప్పండి కామెంట్ సెక్షన్లో. నెక్స్ట్ క్వశ్చన్ కొంచెం కిందకి వెళ్ళిపోయింది, ఇక్కడ చేద్దాం. ఓకేనా? ABC can do a piece of work in 24 days, 30 days and 40 days respectively. They began the work together but C left 4 days before the completion of the work. ఇప్పటిదాకా ఏంటి, వర్క్ స్టార్ట్ చేసినా కొద్ది రోజుల తర్వాత మానేయటం. ఇదేంటి, వర్క్ ఇంకొక 4 daysలో కంప్లీట్ అయిపోద్దనక ముందు మానేయటం. దీన్ని కూడా ఒకసారి ఈక్వేషన్ వైజ్, ఇంకొకటి ఈక్వేషన్ లేకుండా చేద్దాం. ఓకేనా? ఇన్ హౌ మెనీ డేస్ ద టోటల్ వర్క్ వాజ్ కంప్లీటెడ్. కేర్ఫుల్గా వినాలి. ABC కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ 24, 30 and 40 days. A, B, C. టోటల్ వర్క్ ఏమనుకోవచ్చు? 120. ఎఫిషియన్సీస్ ఏమవుతాయి? 5, 4, 3. ఓకే. ఏం జరిగింది? దే బిగేన్ ద వర్క్ టుగెదర్ బట్ C లెఫ్ట్ 4 days బిఫోర్ ద కంప్లీషన్ ఆఫ్ ద వర్క్ అంట. అంటే స్ట్రక్చర్ వేసుకోండి. A, B, C. ఏ అనేవాడు కూడా లాస్ట్ వరకు ఉన్నాడు, B అనేవాడు కూడా లాస్ట్ వరకు ఉన్నాడు, బట్ C అనేవాడు మాత్రం వర్క్ ఇక్కడ కంప్లీట్ అయిపోద్దనగా ఒక 4 days ఉందనగా మానేసాడు. అంటే ఈ ఏరియాలో C అనేవాడు పని చేయలేదు 4 days. టోటల్గా స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు కూడా టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ కాసేపు X అనుకుందాం. ఇప్పుడు మనకి టోటల్ వర్క్ అనేది ఎలా వస్తుంది? X నెంబర్ ఆఫ్ డేస్ ఏ పని చేశాడు అంటే ఇది, అండ్ అదే X నెంబర్ ఆఫ్ డేస్ B కూడా పని చేశాడు అంటే A అండ్ B లాస్ట్ వరకు పని చేశారు కదా, అంటే X నెంబర్ ఆఫ్ డేస్ A ప్లస్ B ఇద్దరు కలిసి పని చేశారు. ప్లస్ అండ్ ఈ వర్క్ కూడా యాడ్ చేయాలి కదా. ఇది ఎవరు చేసిన వర్క్? C చేసిన వర్క్. ఎన్ని డేస్? టోటల్ X అయితే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 4 అయితే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా టోటల్ ఎన్ని నెంబర్ ఆఫ్ డేస్ అయి ఉండాలి? X - 4. దట్ ఈక్వల్స్ టు ఏమై ఉండాలి? టోటల్ వర్క్. టోటల్ వర్క్ ఎంత? 120. సో ఏ ఎఫిషియన్సీ ఎంత? 5, B ఎఫిషియన్సీ ఎంత? 4, C ఎఫిషియన్సీ ఎంత? 3. A ప్లస్ B అంటే 9, అంటే X ఇంటూ 9 అంటే 9X ప్లస్ C అంటే ఎంత? 3 ఇంటూ X - 4 అంటే 3X - 12. దట్ ఈక్వల్స్ టు ఎంత? 120. ఓకేనా? ఇప్పుడు ఈ 12ని ఇటు తీసుకురండి. ఏమవుతుంది? 120 ప్లస్ 12. ఒక్కసారి ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. 120కి ఏం చేసాం? ఇక్కడ ప్లస్ 12 అయ్యింది. ఓకేనా? చూడగలుగుతున్నారా? అదొక్కటి గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ మోడల్ మీకు అర్థం అవుతుంది మెథడ్. 9X ప్లస్ 3X అంటే టోటల్ ఎంత వస్తుంది? 12X. 12X ఈజ్ ఈక్వల్స్ టు ఏమొస్తుందండి? 120 ప్లస్ 12 అంటే 132. 12X ఈజ్ ఈక్వల్స్ టు 132 అంటే X ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వస్తుందండి? 11. అంటే టోటల్ X వాల్యూ ఎంత? 11. అంటే 11 డేస్లో వాళ్ళు టోటల్ వర్క్ అనేది ఫినిష్ చేస్తారు. ఇన్ హౌ మెనీ డేస్ వాజ్ ద వర్క్ డన్? ఇది ఓకేనా? దీన్నే ఇంకొకలా చేద్దాం. మన అల్టిమేట్ ఎయిమ్ ఏంటో చెప్తారా? 1 సెకండ్ చెరిపేస్తాను. మన అల్టిమేట్ ఎయిమ్ ఏంటి? టోటల్ ఎన్ని నెంబర్ ఆఫ్ డేస్లో వర్క్ ఫినిష్ అయిందో కనిపెట్టాలి. A, B అండ్ C. వాళ్ళ ముగ్గురు వర్క్ స్టార్ట్ చేశారు. ఏ అనేవాడు లాస్ట్ వరకు ఉన్నాడు, B కూడా లాస్ట్ వరకు ఉన్నాడు, బట్ C మాత్రం వర్క్ ఇంకొక 4 daysలో కంప్లీట్ అయిపోద్దనగా మానేశాడు ఇక్కడ. సో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఎంత? 4 days. నాకు ఒకటి చెప్పండి, అల్టిమేట్గా మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఇక్కడ నుంచి ఇక్కడ దాకా టోటల్ ఎన్ని నెంబర్ ఆఫ్ డేస్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అవునా? మనం ఒక చిన్న మ్యానిపులేషన్ చేద్దాం. ఆ ఎక్స్ ఫైండ్ అవుట్ చేయడానికి C అనే పర్సన్ ఇక్కడ ఈ ఏరియాలో కూడా వర్క్ చేస్తున్నాడు అనుకోండి. అప్పుడు టోటల్గా వర్క్ ఏమవుతుంది చూడండి. యాక్చువల్గా ఈ వర్క్ అండ్ ఈ వర్క్ అంటే ఇక్కడ దాకా వర్క్స్ అన్నీ యాడ్ చేస్తే నాకు 120 మాత్రమే అవుతుంది. సో నేను కంప్లీట్ చేయాల్సింది కూడా 120 యూనిట్స్ ఆఫ్ ద వర్క్ మాత్రమే. బట్ నేను ఇక్కడ ఏమంటున్నాను, ఇక్కడ C ఈ 4 days కూడా వర్క్ చేస్తున్నాడు అనుకోండి, ఆ వర్క్ కూడా యాడ్ చేయండి ఒకసారి అంటున్నాను ఇలాగా. అంటే అప్పుడు ఏమవుతుంది? ఎక్స్ట్రా వర్క్ అవుతుంది కదా. ఎక్స్ట్రా వర్క్ అయినా పర్లేదు, బట్ మనం ఏం కనిపెట్టాలి? టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ కనిపెట్టాలి. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా వర్క్ని అంటే C ఇక్కడ కూడా పని చేశాడు అనుకోండి, అప్పుడు టోటల్ వర్క్ ఎంత అవుతుందో చెప్తారా?
టోటల్ వర్క్ ఎంత అవుతుంది 120 అనేది ఇక్కడ దాకా 120. బట్ సి 4 days కూడా పనిచేస్తే ఏమవుతుంది, సి 1 day 3 units చేస్తాడు. అలాంటిది 4 days చేశాడంటే చూసారా, ఇందాక మీకు గుర్తుపెట్టుకోమని చెప్పాను చూడండి, అలాగే వచ్చిందా అంటే 120 నార్మల్ వర్క్, బట్ సి ఈ 4 days కూడా చేశాడు అనుకోండి, ఆ వర్క్ కూడా యాడ్ అయ్యిద్ది. సో ఇప్పుడేంటి, ఈ టోటల్ వర్క్ చేయడానికి అంటే ఈ 120 ప్లస్ సి చేసిన ఎక్స్ట్రా, అంటే మొత్తం అంతా వర్క్ చేయడానికి ఎవరెవరు ఉన్నారు, ఇప్పుడు ఏ కూడా లాస్ట్ వరకు ఉన్నట్టే, బి కూడా లాస్ట్ వరకు ఉన్నట్టే, సి కూడా లాస్ట్ వరకు ఉన్నట్టే. అంటే ముగ్గురు కలిసి పనిచేసినట్టే కదా ఈ టోటల్ వర్క్ని, అంటే 120 + 12 ఈ టోటల్ వర్క్ని. సో ముగ్గురిది కలిపి ఎఫిషియన్సీ యాడ్ చేయండి. ఎంత వస్తుంది, 5 + 4 9, 9 + 3 12. అప్పుడు ఆన్సర్ ఎంత వస్తుందో చూడండి, 132/12. సో సింప్లీ మనకి ఆన్సర్ ఎంత వచ్చింది, 11. మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేసింది ఏంటి, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా టోటల్ ఎన్ని డేస్ అని, దట్ ఈస్ నథింగ్ బట్ ఎక్స్. క్లియరా? ఆ ఎక్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఇలా కూడా చేయొచ్చు. అంటే ఏదైతే వర్క్ చేయట్లేదో అక్కడ కూడా చేశారనుకోండి, ఆ పర్సన్ కూడా ఇప్పుడు ఆ మిగిలిన వర్క్ అంతా చేస్తున్నట్టే కదా, అంటే మొత్తం ముగ్గురు కలిపి ఆ టోటల్ వర్క్ని చేస్తున్నట్టు. ఒక చిన్న మ్యానిపులేషన్ అంతే. క్లియరా? ఇది మీకు క్లియర్గా అర్థమైందా? అర్థం కాకపోతే నెక్స్ట్ ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయి కదా, అక్కడ మీకు క్లియర్గా అర్థం అవుతుంది. ట్రై చేశారా? ఏ, బి అండ్ సి can do a work in 20, 24 and 30 days respectively. A and B left the work 4 days before the completion of the work. Then the whole work will be finished in how many days? సేమ్ మోడల్లో చేయొచ్చా మనం? సేమ్ ఇప్పుడు మనం ఏదైతే ట్రిక్ చేసామో అలా చేయొచ్చా? ఏ, బి, సి. సో ఏ వచ్చేసరికి 20 days, బి వచ్చేసరికి 24 days, సి వచ్చేసరికి 30 days. టోటల్ వర్క్ని ఏమనుకోవచ్చు మనం, మూడుతోనూ డివైడ్ అయ్యేలా అంటే 60, 120 అనుకోవచ్చా? 120, 6, 5 అండ్ ఇది 3కి 30కి 4 times. ఇప్పుడు ఏ, బి, సి. సో వీళ్ళ ముగ్గురు వర్క్ స్టార్ట్ చేస్తున్నారు. కానీ ఏ అండ్ బి వీళ్ళిద్దరూ కలిసి మానేశారంట వర్క్. సి మాత్రం లాస్ట్ వరకు ఉన్నారు. వీళ్ళిద్దరూ ఎన్ని డేస్ ముందు మానేశారు, వర్క్ ఇక్కడ ఫినిష్ అయిపోతుంది అంటే వాళ్ళిద్దరూ కలిపి ఒక 4 days ముందు మానేశారు. ఇలా ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఎంతండి, 4 days. ఫర్ ఎగ్జాంపుల్ టోటల్గా సి అనేవాడు లాస్ట్ వరకు, అంటే టోటల్ ఎక్స్ నెంబర్ ఆఫ్ డేస్ ఉన్నాడు అనుకోండి. మనం ఏం చేయొచ్చు, టోటల్ ఇదంతా ఎక్స్ అయితే ఈక్వేషన్స్లో చేయాలంటే అలా కూడా చేస్తాను, బట్ ఫస్ట్ ట్రిక్ వైజ్ ఇప్పుడు నేర్చుకున్నారు కదా, ఆ ట్రిక్ ఎలా చేయాలో చూద్దాం. సో ఏ అండ్ బి ఇక్కడ వర్క్ మానకుండా ఆ 4 days వాళ్ళు కూడా వర్క్ చేశారనుకోండి. యాక్చువల్గా వర్క్ అనేది ఏ జోన్లో కంప్లీట్ అవుతుంది మనకి, ఈ జోన్, బి చేసిన ఈ జోన్, సి చేసిన ఈ జోన్. సో ఈ ఎల్లో జోన్లోనే వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఒకవేళ ఆ ఎల్లో జోన్లో వర్క్ కాకుండా 4 days ఎక్స్ట్రాగా వీళ్ళు అక్కడ కూడా పని చేశారనుకోండి మానకుండా, అప్పుడు ఆ వర్క్ కూడా ఫిల్ అయిపోతున్నట్టే కదా. అప్పుడు ఆ వర్క్ కూడా ఫిల్ అయిపోతుందంటే ఆ టోటల్ వర్క్ చేయడానికి మొత్తం ముగ్గురికి ఎన్ని డేస్ పడుతుందో కనుక్కుంటే ఎక్స్ కనుక్కుంటున్నట్టే కదా. అదే చేద్దాం. టోటల్ వర్క్ ఎంత యాక్చువల్గా 120 కాకుండా వాళ్ళిద్దరూ ఇక్కడ 4 days ఎక్స్ట్రాగా మానేశారు కదా వాళ్ళు లాస్ట్లో. ఆ 4 days కూడా వర్క్ చేశారనుకోండి. ఆ 4 days వర్క్ ఎంత అవుతుంది, ఏబీ 1 dayలో వర్క్ ఎంత అవుతుంది, 11. 1 dayలో వాళ్ళిద్దరు కలిపి 11 చేస్తారు. ఆ 4 days కూడా ఇద్దరు కలిపి చేస్తారనుకోండి, 44. సో ఈ టోటల్ వర్క్ని ఎవరు చేస్తున్నట్టు, వాళ్ళ ముగ్గురు కలిపి చేస్తున్నట్టు. 11 + 4 ఎంత వస్తుంది, 11 + 4 15 కదా, 15. ఇది మన ఫైనల్ ఆన్సర్. 120 + 44 అంటే 164, 164/15. సో మీకు దీన్ని ఎలా రాయొచ్చు, 150 + 14/15. సో 10, 14/15 ఎక్కడుంది, 14/15 ఇక్కడ. సో మనం ఆ టెక్నిక్ ఆ ట్రిక్ అప్లై చేస్తే కొంచెం ఫాస్ట్గా అయిపోద్ది. అలా అప్లై చేయట్లేదు అనుకోండి, ఎలా చేయొచ్చు అప్పుడు, ఏ, బి అండ్ సి. ఏ ఇక్కడ దాకా పనిచేసి మానేశాడు, బి కూడా అక్కడ దాకా పనిచేసి మానేశాడు, ఇంకొక 4 days ఉందనగా మానేశారు. సి మాత్రం లాస్ట్ వరకు ఉండి వర్క్ ఫినిష్ చేసి కూర్చుంటున్నాడు. ఇప్పుడు టోటల్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా టోటల్ లెంత్ అంటే టోటల్ డ్యూరేషన్ ఎక్స్ అనుకుందాం. సో ఏ అండ్ బి వీళ్ళిద్దరు కలిపి ఎన్ని డేస్ చేసినట్టు, x-4 అయినా ఇన్ని నెంబర్ ఆఫ్ డేస్ చేసినట్టు. సో x-4 నెంబర్ ఆఫ్ డేస్ ఏ ప్లస్ బి వీళ్ళిద్దరూ చేశారు. ఏ ప్లస్ బి ఒక రోజులో చేసే వరకు అంతా 11. x-4 daysలో x-4 × 11 ప్లస్ సి అనేవాడు లాస్ట్ వరకు ఉన్నాడు, అంటే సి అనేవాడు టోటల్ ఎక్స్ నెంబర్ ఆఫ్ డేస్ ఉన్నాడు. అవునా,
ఈ వర్క్ ఏంటి, ఏ అండ్ బి వర్క్. ఇప్పుడు సి వర్క్ ఎంత ఉంది, టోటల్ ఎక్స్ నెంబర్ ఆఫ్ డేస్, సి ఒక్కరోజు వర్క్ ఎంత 4, ఎక్స్ నెంబర్ ఆఫ్ డేస్ వర్క్ ఎంత ఇంటూ 4. సో దట్ ఈక్వల్స్ టు ఎంత వస్తుందండి, టోటల్ వర్క్ 120. సో 11x మైనస్ 44 ప్లస్ 4x దట్ ఈక్వల్స్ టు 120. సో 15x ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది, 164. x ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది, 164 అపాన్ 15. సేమ్. క్లియరా? నెక్స్ట్ క్వశ్చన్, ఇది కూడా ఒకసారి వీడియో పాజ్ చేసి సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ట్రై చేశారా? ఏబిసి can do a work separately in 24, 36 and 48 days respectively. B lives 7 days before the completion and A lives 3 days before the completion. So A, B, C. 24, 36, 48. Total work 144 అనుకోవచ్చు. 24కి 6 times, 36కి 4 times ఇది. 36కి 4 times, 48కి ఇది 3 times. అండ్ వీళ్ళ ఎఫిషియన్సీస్ ఇవి. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఏ, బి, సి వీళ్ళ ముగ్గురు కలిపి వర్క్ స్టార్ట్ చేస్తారు. ఓకే, బాగానే స్టార్ట్ చేశారు. కానీ బి లివ్స్ 7 days బిఫోర్ ద కంప్లీషన్ అంట. బి అనే పర్సన్ ఏంటి, 7 days వర్కింగ్ ఒక 7 daysలో కంప్లీట్ అయిపోద్దనగా, ఇలా ఒక 7 daysలో కంప్లీట్ అయిపోద్దనగా ఇక్కడ మానేశాడు. అండ్ ఏ లెఫ్ట్ 3 days బిఫోర్ ద కంప్లీషన్. ఏ అనే పర్సన్ ఏంటి, వర్క్కి ఇంకొక 3 days ఉందనగా ఇక్కడ మానేశారు. బట్ సి మాత్రం లాస్ట్ వరకు ఉన్నట్టేగా, ముగ్గురు కలిపి పనిచేశారు. బట్ ఏబి మానేశారు మధ్యలో, బట్ సి మాత్రం లాస్ట్ వరకు ఉన్నట్టేగా. సో టోటల్ డ్యూరేషన్ ఎక్స్ అనుకుందాం. సో మనం ట్రిక్ అప్లై చేసాం అనుకోండి, ఈ 3 days ఏ మానలేదు, 7 days బి మానలేదు అనుకోండి, అప్పుడు ఆ వర్క్ కూడా యాడ్ అయింది అనుకోండి. ఆ వర్క్ మొత్తాన్ని ఎవరు చేస్తున్నట్టు, మొత్తం ముగ్గురు కలిపి చేస్తున్నట్టు అప్పుడు. ఎందుకంటే ఏ కూడా లాస్ట్ వరకు ఉంటున్నట్టు, బి కూడా లాస్ట్ వరకు ఉంటున్నట్టే, సి కూడా లాస్ట్ వరకు ఉంటున్నట్టే. అవునా? ఇప్పుడు టోటల్ వర్క్ ఆల్రెడీ ఎంత ఉంది మన దగ్గర, 144 ప్లస్ 3 days ఏ కూడా పనిచేశాడు అనుకోండి, అదొక 18. అండ్ ఆ 7 days బి కూడా పనిచేశాడు అనుకోండి, అదొక 28. ఈ టోటల్ వర్క్ని ఎవరు చేస్తున్నట్టు, మొత్తం ముగ్గురు. 6 + 4 10, 10 + 3 13. సో 18 + 28 అంటే ఆన్సర్ ఎంత వస్తుంది, 46. 46 + 44 అంటే 190. 46 అనా? 46 + 144 అంటే 190. 190 అపాన్ 13 ఇది మన ఆన్సర్ అవుతుంది. ఇలా కాదు సార్, ఈక్వేషన్స్లో చేస్తానంటే అలా కూడా చేద్దాం పదండి. ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ ఎక్స్ అయితే మరి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఎంత అవ్వాలి, x - 3. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఎంత అవ్వాలి, x - 7. అంతేగా. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఆబ్వియస్లీ ఎక్స్. సో ఏ అనే పర్సన్ x - 3 days చేశాడు, 6 × x - 3 ప్లస్ బి అనే పర్సన్ x - 7 days అంటే 4 × x - 7 ప్లస్ సి అనే పర్సన్ ఎక్స్ నెంబర్ ఆఫ్ డేస్ చేశారు, సో 3 × x. దట్ ఈక్వల్స్ టు టోటల్ వర్క్ ఎంత, 144. క్యాలిక్యులేట్ చేయండి, మీకు ఆన్సర్ వస్తుంది. 6x - 18 ప్లస్ 4x - 28 ప్లస్ 3x దట్ ఈక్వల్స్ టు 144. 6x ఇక్కడ, 4x ఇక్కడ, 10x + 3x అంటే 13x. ఈ -18 + -28 అటు వెళ్ళిపోతే ఏమవుతున్నాయి, 144 + 18 + 28. సేమ్ క్యాలిక్యులేషన్ వచ్చింది కదా. x ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది, 144 + 18 + 28 అంటే 190 అపాన్ 13. క్లియరా? ఏ, బి అండ్ సి can do a work separately in 18, 24 and 27 days respectively. They started the work together but C left after 7 days and B 4 days before the completion of the work. In what time is the work finished? A, B, C. 18, 24, 27. Total work ఏమనుకోవచ్చు, 216. 1 second. 27కి 8 times కదా, 27 8 216 అండ్ 24కి 9 times అండ్ 18కి 12 times. సో 12, 24కి ఇది 9 times అండ్ 27కి 8 times. 1 second. అంతే. ఇన్ వాట్ టైమ్ ద వర్క్ ఈస్ ఫినిష్డ్, అక్కడ వాళ్ళు ఎలా వర్క్ ఫినిష్ చేస్తున్నారు, దే స్టార్టెడ్ ద వర్క్ టుగెదర్, వాళ్ళ ముగ్గురు కలిపి పని స్టార్ట్ చేశారు.
బాగానే పనిచేస్తున్నారు. బట్ సి లెఫ్ట్ ఆఫ్టర్ 7 days. అంటే 7 days వీళ్ళు ముగ్గురు పనిచేశారు బాగానే, తర్వాత సి మానేశాడు. ఓకే. అండ్ బి 4 days బిఫోర్ ద కంప్లీషన్ ఆఫ్ ద వర్క్. సి మానేసిన కూడా ఏ అండ్ బి బాగానే కంటిన్యూ అయ్యారు. బట్ బి కూడా మానేశాడు. ఇప్పుడు వర్క్ ఇక్కడ కంప్లీట్ అయిపోద్ది అనగా ఒక 4 days ముందు మానేశాడు. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని డేస్ అండి? 4 days. ఓకేనా? బట్ ఏ మాత్రం లాస్ట్ వరకు ఉన్నాడు. ఓకేనా? అంటే ఇప్పుడు మన టోటల్ వర్క్ అనేది ఏ జోన్లో కంప్లీట్ అవుతుందో చూడండి. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఏ చేసిన వర్క్, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా బి చేసిన వర్క్, అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా సి చేసిన వర్క్. ఈ మొత్తం ఈ 3 వర్క్స్ని యాడ్ చేస్తేనే మన టోటల్ వర్క్ అవుతున్నట్టు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి తెలిసిన వర్క్ ఏంటి? ఈ జోన్లో వర్క్ అనేది మనకు తెలుసు కదా, ఈజీగా కనిపెట్టచ్చు. 7 days వాళ్ళ ముగ్గురు కలిసి చేసిన వర్క్ ఎంత అవుతుంది? 7 days. వాళ్ళ ముగ్గురు 1 dayలో ఎంత చేస్తున్నారు? 21 + 8 29. 7 × 29 ప్లస్ ఇప్పుడు ఏ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా చేసిన వర్క్ ఎంతో కనిపెట్టాలి. బట్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా డిస్టెన్స్ మనకు తెలీదు, అంటే టైం మనకు తెలీదు. సో ఎక్స్ అనుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఎక్స్ అనుకోండి. సో ఏ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఎక్స్ నెంబర్ ఆఫ్ డేస్ కూడా పనిచేశాడు. అంటే ఎక్స్ నెంబర్ ఆఫ్ డేస్ ఏ ఎఫిషియన్సీ ఎంత? 12 ప్లస్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా బి వర్క్ చేశాడు. బట్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఈ డ్యూరేషన్ ఎంత? టోటల్ ఎక్స్. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 4, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇది ఎంత అయి ఉండాలి? x - 4 అయి ఉండాలి. సో x - 4 days బి పనిచేశాడు. బి ఎఫిషియన్సీ ఎంత? 9. ఇప్పుడు ఇదంతా కలిపితే మనకి టోటల్ వర్క్ అయి ఉండాలి. ఆ టోటల్ వర్క్ ఎంత? 216. దీన్ని మనం స్టార్టింగ్లో ఒక ట్రిక్ వాడాం కదా ఈ మోడల్లో, మీరు అలా కూడా చేయొచ్చు. ఒకసారి అలా కూడా ట్రై చేయండి. ఓకేనా? 729 ఎంత వస్తుంది? 29 7s 203 ప్లస్ 12x ప్లస్ 9x మైనస్ 9 4s 36. దట్ ఈక్వల్స్ టు 216. ఇప్పుడు 203 ఇందులోంచి తీసేసామనుకోండి, ఆన్సర్ ఎంత వస్తుంది? 1 3. 13కి అవతల 36 మైనస్లో ఉన్నది అవతలకి వెళ్ళిపోయింది అనుకోండి, యాడ్ అవుద్ది 36 49. 12x ప్లస్ 9x అంటే 21x. 21x వాల్యూ ఎంత అంట? 49. x వాల్యూ ఎంత వస్తుందంట? 7తో క్యాన్సిల్ చేస్తే 3 times, 7తో క్యాన్సిల్ చేస్తే ఇది 7 times. x వాల్యూ ఎంత వస్తుంది? 7/3. 7/3 days. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఈ గ్యాప్ వాల్యూ ఎంత? 7/3. అంటే టోటల్ వర్క్ ఇన్ వాట్ టైమ్ ఈజ్ ద వర్క్ ఫినిష్డ్? టోటల్ టైం అడుగుతున్నాడు. అంటే వర్క్ స్టార్ట్ అయిన దగ్గర నుండి వర్క్ ఎండ్ అయ్యేదాకా టోటల్ టైం కావాలి. అంటే ముందు ఈ 7 days ప్లస్ ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? 7/3 days. దీన్ని ఎలా రాయొచ్చు? 7 + 7/3 అంటే ఈ 7/3ని ఎలా రాయొచ్చు? ఈ 7/3ని ఎలా రాయొచ్చు? 2 1/3 అని రాయొచ్చా? 7 ప్లస్ 2 1/3ని 2 + 1/3 అని రాయొచ్చు. అంటే ఎంత వస్తుంది? 9 + 1/3. 9 + 1/3ని 9 1/3 అని రాయొచ్చు. ఎవరికైనా ఇక్కడ ఈ ఫ్రాక్షన్స్ కన్వర్షన్ కన్ఫ్యూజన్ అంటే ఒక్కసారి దీన్ని ఓపెన్ చేసి చెప్తున్నాను. అర్థమైన వాళ్ళు ఫార్వర్డ్ చేసి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోండి. ఓకేనా? 7 + 7/3ని ఎలా రాయొచ్చు? 7 ప్లస్ 7/3ని ఎలా రాయొచ్చు అంటే 6 + 1/3 అని రాయొచ్చు. 6 + 1/3 అంటే 2 + 1/3. అందుకనే నేను 7 + 2 + 1/3 అంటున్నాను. క్లియరా? సో ఇది 9 + 1/3 అంటే 9 1/3 days. ఆన్సర్లో మీకు ఆప్షన్స్లో మీకు 9 1/3 days అని ఉంటుంది, మార్క్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్. Anil alone can do a job in 20 days, while Sunil alone can do it in 40 days. ఓకే, అనిల్ ఒక్కడే చేస్తే ఆ జాబ్ చేయడానికి 20 days పడుతుంది. సునీల్ ఒక్కడే చేస్తే ఆ జాబ్ చేయడానికి 40 days పడుతుంది. అనిల్ స్టార్ట్స్ ద జాబ్ అండ్ ఆఫ్టర్ 3 days సునీల్ జాయిన్స్ హిమ్. ఓకే ఫైన్. అగైన్ ఆఫ్టర్ ఏ ఫ్యూ మోర్ డేస్ భీమల్ జాయిన్స్ దెమ్ and they together finish the job. Okay, fine. If Bimal has done 10% of the job, then in how many days was the job done? ఒకసారి మీరు ట్రై చేయండి. ఇది ట్రై చేశారా? చూడండి వాళ్ళు వర్క్ ఎలా ఫినిష్ చేస్తున్నారు. ఏ బి సారీ ఏ ఒకటి ఎస్ కదా, 1 second. ఎస్. ఓకేనా? అనిల్ అండ్ సునీల్ వీళ్ళిద్దరు కూడా వర్క్ స్టార్ట్ చేశారంట. వర్క్ అనేది ఎండ్కి వచ్చేసరికి ఎలా ఫినిష్ అవుతుందో చాలా కేర్ఫుల్గా చూడండి. అనిల్ స్టార్ట్స్ ద జాబ్ అండ్ ఆఫ్టర్ 3 days సునీల్ జాయిన్స్ హిమ్. అంటే అనిల్ ఒక్కడే వర్క్ స్టార్ట్ చేశాడు, అలా తను 3 days పనిచేశాడు. బట్ సునీల్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. 3 days తర్వాత అనిల్ని సునీల్ జాయిన్ అయ్యాడు, అంటే సునీల్ ఇక్కడ స్టార్ట్ అయ్యాడు వర్క్.
ఇప్పుడు సునీల్, అనిల్ వీళ్ళిద్దరూ కలిసి పనిచేస్తున్నారు. అలా కొన్ని డేస్ పనిచేశారు. ఎన్ని డేసో మనకు తెలీదు. అగైన్ ఆఫ్టర్ ఏ ఫ్యూ మోర్ డేస్, అంటే అక్కడ నుంచి కొన్ని డేస్ తర్వాత భీమల్ జాయిన్ అయ్యాడంట. సో కరెక్ట్గా ఈ పాయింట్ వచ్చేసరికి భీమల్ కూడా జాయిన్ అయ్యాడు. అంటే ఇప్పుడు భీమల్ ఒక కొత్త పర్సన్. భీమల్ ఎక్కడ జాయిన్ అవుతున్నాడు? వాళ్ళిద్దరూ ఇలా ఇక్కడ కొన్ని డేస్ చేసిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళిద్దరూ కలిపి X డేస్ చేసిన తర్వాత భీమల్ జాయిన్ అయ్యాడు. భీమల్ ఇలా లాస్ట్ వరకు ఉన్నాడు అనుకుందాం. వాళ్ళ ముగ్గురు కలిపి ఇక్కడ వర్క్ ఫినిష్ చేసేస్తున్నారు. ఓకేనా? కేర్ఫుల్గా అర్థం చేసుకోండి. మీరు ఎగ్జామ్లో వీటిని ఫాస్ట్గానే చేయొచ్చు. ఇప్పుడు మీకు కాన్సెప్ట్ అర్థమైపోతాయి. ఓకేనా? సో వర్క్ ఈ పొజిషన్కి వచ్చేసరికి వర్క్ అనేది ఫినిష్ అయిపోతుంది. అయితే ఇప్పుడు మనకేం కావాలంట, ఇన్ హౌ మెనీ డేస్ వాజ్ ద జాబ్ డన్, అంటే టోటల్గా వర్క్ స్టార్ట్ అయిన దగ్గర నుండి ఎండ్ అయ్యేదాకా టోటల్ ఎన్ని డేస్ అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఎక్స్ వాల్యూ తెలియదు, అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఎన్ని డేసో అది కూడా తెలియదు. కానీ చాలా కేర్ఫుల్గా వినండి. భీమల్ ఒక్కడే 10% ఆఫ్ ద జాబ్ చేశాడంట. తను ఎన్ని డేస్ అయితే చేశాడో అన్ని డేస్ పక్కన పెట్టండి, ఎన్ని డేస్ చేశాడు అనేది అనవసరం భీమల్. బట్ తను ఒక్కడే చేసిన ఈ వర్క్ ఎంతంట? 10% అంట. ఒక్కసారి మనం టోటల్ వర్క్ అజ్యూమ్ చేసుకుందామా? టోటల్ వర్క్ నేను 40 అనుకుంటున్నాను. అందులో ఎఫిషియన్సీస్ ఎంత వస్తాయి చెప్పండి? ఇది 2 అండ్ ఇది 1. అవునా? కేర్ఫుల్గా చూడండి. టోటల్ వర్క్లో భీమల్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా చేసిన వర్క్ ఎంతంట? 10% అంట. టోటల్ వర్క్ ఎంత? 40. 40కి 10% అంటే ఎంత? 4 కదా. అంటే భీమల్ ఒక్కడే మనకు ప్రొడ్యూస్ చేసే వర్క్ ఎంతంట? 4 యూనిట్స్. అంటే ఇప్పుడు మిగిలిన వర్క్, అంటే వీళ్ళిద్దరూ చేసిన ఈ వర్క్, అదంతా కలిపితే దేనికి ఈక్వల్ అవ్వాలి? టోటల్ ఈ 40లో 4 యూనిట్స్ భీమల్ ఒక్కడే చేశాడు. అంటే మిగతా వర్క్ అంతా ఎవరు చేయాలి? అనిల్, సునీల్ వీళ్ళే కలిపి చేయాలి. అంటే వీళ్ళు చేసిన ఈ మిగతా వర్క్ అంతా కలిపితే దేనికి ఈక్వల్ అవ్వాలి? 36కి ఈక్వల్ అవ్వాలి. ఎందుకు? భీమల్ ఒక్కడే ఇక్కడ 4 చేసేసాడు కదా. అండ్ అగైన్ మనకు ఇంకోటి కూడా తెలుసు. 3 డేస్ ఇక్కడ స్టార్టింగ్ ఏ కూడా పనిచేశాడు. స్టార్టింగ్ అనిల్ పనిచేసిన 3 డేస్లో ఎంత వర్క్ ఫినిష్ చేసి ఉండాలి? 1 డేలో తను 2 యూనిట్స్ చేస్తే తను 3 డేస్ పనిచేశాడు. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఫినిష్ అయిన వర్క్ ఎంత? అదొక 6 యూనిట్స్. అంటే టోటల్గా భీమల్ చేసిన ఈ 4 యూనిట్స్, అనిల్ చేసిన ఈ 6 యూనిట్స్, టోటల్ వీళ్ళిద్దరూ చేసిన 10 యూనిట్స్ పక్కన పెట్టేస్తే ఈ మిగిలిన వర్క్ దేనికి ఈక్వల్ అయి ఉండాలి? టోటల్ 40లో 10 యూనిట్స్ పక్కకు తీసేస్తే ఇంకా 30 యూనిట్స్. ఆ 30 యూనిట్స్ ఆఫ్ ద వర్క్ని ఎవరు చేశారు? ఏ లాస్ట్ వరకు ఉన్నాడు, బి కూడా లాస్ట్ వరకు ఉన్నాడు. అంటే ఈ 30 యూనిట్స్ ఆఫ్ ద వర్క్ని ఏబి వీళ్ళిద్దరూ కలిపి చేశారు. ఆ 30 యూనిట్స్ ఆఫ్ ద వర్క్ని ఏబి వీళ్ళిద్దరూ కలిపి చేయడానికి ఎన్ని డేస్ పట్టు ఉండాలి? 2 + 1 అంటే డివైడెడ్ బై 3 అంటే 10 డేస్ పట్టు ఉండాలి. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా టోటల్ డ్యూరేషన్ ఎంత? 10 డేస్. క్లియరా? సో ఈ ఎక్స్తో మనకి అసలు పని లేకుండా పోయింది, వదిలేయండి ఎక్స్తో. సో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా టోటల్ డ్యూరేషన్ ఎంతండి? ఎక్కడి నుంచి ఎక్కడ దాకా? ఇక్కడ నుంచి ఇక్కడ దాకా టోటల్ డ్యూరేషన్ ఎంత? 10 డేస్. అండ్ ఇంతకుముందు వర్క్ 3 డేస్ కంప్లీట్ చేశాడు కదా అనిల్, అదొక 3 డేస్. సో టోటల్ జాబ్ అంతా కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు టోటల్ డ్యూరేషన్ ఎంత పట్టింది? ఇది 3 డేస్. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 10 డేస్, అంటే మొత్తం 13 డేస్. క్లియరా? ఎవరికైనా ఈ మోడల్ అర్థం కాకపోతే, ఏమైనా కన్ఫ్యూజింగ్గా ఫీల్ అయి ఉంటే ఒక్కసారి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకేనా? ఇక్కడితో మనం సెషన్ క్లోజ్ చేస్తున్నాను. అండ్ ఇదే టాపిక్ మీద చాలా క్వశ్చన్సే ఉన్నాయి. యాక్చువల్గా మీకు మోడల్ చెప్పాలి కాబట్టి ఈ మోడల్ ఇంక్లూడ్ చేస్తూ ఈ సెకండ్ పార్ట్ తీసుకొచ్చాను. ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, అవన్నీ కూడా పార్ట్ వైజ్ తీసుకొచ్చేసిన తర్వాత, అంటే వన్స్ కాన్సెప్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రాక్టీస్ సెషన్స్ ఉంటాయి. అప్పుడు నేను చెప్తున్నాను కదా, ఒక్కొక్క టాపిక్కి మీరు ఎన్ని క్వశ్చన్స్ చేస్తారో మీకే తెలియదు, అన్ని క్వశ్చన్స్ చేపిస్తాను. ఓకేనా? బట్ ప్రస్తుతానికి మనకి కాన్సెప్ట్ అర్థం కావాలి కాబట్టి పాయింట్ వైజ్ చెప్పుకుంటూ వెళ్ళటం. మనం వన్స్ కాన్సెప్ట్ స్టార్ట్ చేసేసాక, కాన్సెప్ట్స్ ఫినిష్ అయిపోయాక ప్రాక్టీస్ సెషన్స్ ఉంటాయి కదా, అప్పుడు మీరు చాలా చేయొచ్చు. ఓకేనా? ఇక్కడితో సెషన్ క్లోజ్ చేస్తున్నాను. విల్ సీ ఇన్ ద నెక్స్ట్ పార్ట్, అండ్ అంటిల్ దెన్ బై బై, సీ యూ, టేక్ కేర్.